येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरा पुंसां विमलैः शब्दवारिभिस्तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि। తత్పురుష సమాస ప్రకరణంలో సనపుంసకం అనే సూత్రాన్ని చూడాలండి. ఇంతకుముందు చర్చించిన విషయాలు ఏమన్నా ఆ, మళ్ళీ చర్చించవలసినవి ఏమైనా ఉన్నాయా? సన క్లాస్ అయిపోయిన చివర్లో అడుగుతామండి. అలాగా ఆ, సనపుంసకం ఆ, అని చెప్పేసి ఇప్పుడు మనకి సమాస విధాయక సూత్రాలన్నీ కూడా అష్టాధ్యాయిలో రెండో అధ్యాయం మొదటి పాదము రెండో పాదంలో ఉన్నాయన్నమాట. ఇక సమాసాంత ప్రత్యయాలన్నీ కూడా ఐదో అధ్యాయం నాలుగో పాదంలో ఉన్నాయి. 5, 4, 60 నుంచి బహుశా 60 నుంచి ఉంటాయి. ఆ, ఆ, ఐదో అధ్యాయం నాలుగో పాదంలో సమాసాంత ప్రత్యయాలు, ఐదో అధ్యాయం నాలుగో పాదంలో చివరంతా కూడా సమాసాంత ప్రత్యయాలు దాదాపు 90 సూత్రాల్లో ఉంటాయి. ఆ, తర్వాత పూర్వపదంలో వచ్చే మార్పుల గురించి అలుక్ సమాసాలు కావచ్చు, మహత్ కి ఆ అనేటువంటిది కావచ్చు, భావం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఆరో అధ్యాయం మూడో పాదంలో ఉంటాయి అష్టాధ్యాయిలో. అలాగే సమాసాలకు సంబంధించినటువంటి ఆ, సమస్త పదము సమాసమైన తర్వాత ఆ సమస్త పదము ఏ లింగంలో ఉండాలి, ఏ వచనంలో ఉండాలి అనేటువంటి విషయాలు ఆ, రెండో అధ్యాయం నాలుగో పాదంలో ఉంటాయి. అవి కొన్ని చూసాము, ఇక్కడ కొన్ని ఉంటాయి అన్నమాట. అందరూ మ్యూట్ లో ఉండండి. సో, సో, మీరే ఆ, ఆ, అట్లా ఇది నపుంసకం అని చెప్పేసి ఇది రెండో అధ్యాయం నాలుగో పాదంలో ఉన్నటువంటి సూత్రం అన్నమాట. స అంటే సహ నపుంసకం అని చెప్పేసి, సహ అంటే సాధారణంగా ఎప్పుడైనా కూడా ఆ, సర్వనామ శబ్దం ఏదైనా ప్రయోగించబడింది అంటే అది ముందు చెప్పబడినటువంటి విషయాన్ని పరామర్శిస్తుంది. అంతకు ముందు ఈ సహ నపుంసకం అని ఏదైతే చెప్పారో 2, 4, 17లో, ఆ 2, 4, 17కి ముందు చెప్పినటువంటి విషయాలు ఆ, సమాహార ద్విగుకు గురించి, ద్విగుకి సంబంధించి సమాహార ద్వంద్వానికి సంబంధించి ఉన్నాయన్నమాట. నిజానికి కాబట్టి ఈ సహ నపుంసకం అనేటువంటిది సమాహార ద్విగు సమాసం. ఇప్పుడు ద్వంద్వం మనకు ఎట్లాగో సబ్జెక్ట్ లో లేదు, కానీ ఈ సహ నపుంసకం అనేటువంటిది సమాహార ద్విగువు, సమాహార ద్వంద్వము. ద్వంద్వంలో రెండు రకాలు ఉంటాయి: ఇతరేతర యోగ ద్వంద్వము, సమాహార ద్వంద్వము అని. రామశ్చ కృష్ణశ్చ రామకృష్ణౌ, ఇది ఇతరేతర యోగ ద్వంద్వము. సమాహార ద్వంద్వం అంటే ఆ, ఆ, పాణీచ పాదౌచ, పాణిపాదం అంటారనమాట. పాణిపాదం సర్వత్ర సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం అని భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలో వస్తుందన్నమాట. అవన్నీ కూడా సమాహార ద్వంద్వం. కాబట్టి ఆ, రెండు చేతులు రెండు కాళ్ళు కలిపి అది ఏమవుతుంది అంటే పాణిపాదం అవుతుంది అనమాట. అవన్నీ కూడా నపుంసకలింగంలో ఉండాలి అనేటువంటిది ఏకవచనంలో ఉంటాయి, అదొక విషయము. రెండవది ఆ, నపుంసకలింగంలో ఉంటాయి అనేటువంటిది ఈ సూత్రాన్ని బట్టి ఉంటుంది. ఏకవచనంలో ఉంటాయి అనేది మొదటి సూత్రం నుంచే వస్తుంది, ద్విగురు ఏకవచనం అని. ఆ తర్వాత సహ నపుంసకం అని చెప్పేసి ఈ సూత్రంతో వస్తుంది. సమాహారే ద్విగుహు ద్వంద్వ, ద్వంద్వాశ్చ కాదు, ద్వంద్వాశ్చ ఉందా, ద్వంద్వశ్చ ఉందా మీ పుస్తకంలో? ఆ, ద్వంద్వశ్చ ఉందండి. ద్వంద్వశ్చ కరెక్ట్. సమాహారే ద్విగుహు ద్వంద్వశ్చ నపుంసకం స్యాత్. సమాహారం నందు అంటే ద్విగు అనేటువంటిది మనం మూడు రకాలు చూసాము: తద్ధితార్థ, ఉత్తరపద, సమాహారేషు. దాంట్లో సమాహార ద్విగు ఏదైతే ఉన్నదో అది నపుంసకలింగంలో ఉంటుంది. అలాగే ద్వంద్వము కూడా సమాహార ద్వంద్వం అయితే నపుంసకలింగంలో ఉంటుంది అని చెప్పేసి. పరవల్లింగ అపవాద, నిన్న మనం చూసాము పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోహో అని చెప్పేసి.
తత్పురుష సమాసమైనా కూడా లేదు, ద్వంద్వ సమాసమైనా కూడా ఆ సమస్త పదాలలో ఏదైతే ఉత్తర పదానికి సంబంధించిన లింగం ఉన్నదో అది సమస్త పదానికి కూడా సమసించబడినటువంటి పదాల్లో ఏదైతే ఉత్తర పదానికి సంబంధించిన లింగం ఉన్నదో అదే సమస్త పదానికి కూడా లింగం అవుతుంది అని మనం చూసాం. శివ పార్వత్యౌ అన్నది స్త్రీలింగ శబ్దం, పార్వతీ పరమేశ్వరౌ అన్నది పుల్లింగ శబ్దం. అలాగూ చివరి పదము ఆ, ఏదైతే ఏ లింగంలో అయితే ఉంటుందో ఆ లింగంలోనే మొత్తం సమస్త పదం ఉంటుంది అని చెప్పేసి చూసాం. కానీ దానికి ఇది అపవాదము, పరమలింగ అపవాద. పంచగవం, పంచగవం అనేటువంటిది ఆ ద్విగు సమాసం. పంచానాం గవాం సమాహార అని చెప్పేసి, 5 ఆవుల సమూహము అని చెప్పేసి అక్కడ పంచ గో అని వస్తుంది. తర్వాత దానికి గోరతద్ధితలుకి అని టచ్ అని ప్రత్యయం వస్తుంది. టచ్ లో ఆ మిగులుతుంది. ఆ, గో ప్లస్ ఆ గవ అవుతుంది. పంచగవ అనేటువంటిది ప్రాతిపదికం అవుతుంది. పంచగవ అన్నది ప్రాతిపదికమైన తర్వాత ప్రథమైక వచనము ఆ పంచగవ అనేది ఇప్పుడు ఏ లింగంలో ఉండాలి అనేటువంటిది ఈ సూత్రం చెప్తుంది. నపుంసక లింగంలో ఉండాలి కాబట్టి అక్కడ పంచగవ అన్న ప్రాతిపదికానికి ఆ, నపుంసకలింగ రూపాలు వస్తాయన్నమాట. అలాగూ పంచగవం ఇది అవ్యయీభావ అమాదేశము అనుకోకండి. ఇది పంచగవ అనేది ఫల, పత్ర, పుష్ప అనేటువంటి ప్రాతిపదికల్లాగా ఆ, పంచగవ అనేది ప్రాతిపదికము, దానికి ప్రథమైక వచనము పంచగవం. దీనికి అన్ని రూపాలు ఉంటాయి, పంచగవం, పంచగవే, పంచగవాని ఇవన్నీ కూడా ఉంటాయి. అవ్యయీభావానికి అట్లా ఉండవు. పంచగవం. తంతోష్టం, తంతోష్టం అనేటువంటిది ద్వంద్వ సమాసానికి ఉదాహరణం. ఆ, దంతాశ్చ ఓష్టం చ అని చెప్పేసి ఆ, ఓత్వోష్టయో సమా సమాసేచ అనేటువంటిది నిజానికి దంతాహ ఓష్ఠ ఓష్ఠౌచ, దంతాశ్చ ఓష్ఠౌచ అన్నప్పుడు ఆ, దంతాహకి ప్రాతిపదికము దంత అవుతుంది, ఓష్ఠౌకి ప్రాతిపదికము ఓష్ఠ అవుతుంది. దంత ప్లస్ ఓష్ఠ వృద్ధి వచ్చి దంతౌష్ఠ కావాలి. దంతౌష్ఠ కూడా అవ్వచ్చు, కానీ ఇక్కడ ఓష్ఠ అన్న శబ్దానికిను ఓతు అన్నటువంటి శబ్దానికి పరరూపం కూడా వస్తుంది అనేటువంటి వేరే రూల్, అది సంధికి సంబంధించిన రూల్ అది. దాంతో దంతోష్టం అని వస్తుంది. అది ద్వంద్వ సమాసం, ఇప్పుడు మీకు సంబంధం లేదు. కానీ సూత్రము సమాహార ద్వంద్వమైనా కూడా ఆ, సమాహార ద్విగు అయినా కూడా నపుంసకలింగంలో ఉంటుంది అని చెప్పడం వల్ల ద్వంద్వానికి కూడా ఒక ఉదాహరణ ఇచ్చారు, దంతోష్టం. అకారో అకారాంతోత్తర పద ద్విగు స్త్రియాం ఇష్ట. అయితే ఇక్కడ ఆ, సమాహార ద్విగు అనేటువంటిది నపుంసకలింగంలో ఉండాలి అని చెప్పినప్పటికీ అది కనుక ఆ సమాహారము ద్విగు అన్నప్పుడు పూర్వపదము ఖచ్చితంగా సంఖ్య ఉంటుంది. ఉత్తర పదం ఏదైతే ఉంటుందో అది అకారాంతము గనకైతే, ఉత్తర పదము అకారాంతమైతే అది నపుంసకలింగంలో ఉండదు, స్త్రీలింగంలో ఉంటుంది. ఆ, ఆ, ఏకవచనమే ఉంటుంది. ఏకవచనం అన్న విషయంలో సందేహం లేదు. ఇప్పుడు మనం చూస్తే సమాహార ద్విగు ఏకవచనంలోనూ ఉంటుంది, నపుంసకలింగంలోనూ ఉంటుంది అని చెప్పేసి ఈ సూత్రం చెప్తుంది. ఆ, అయితే ఏకవచనంలోనే ఉన్నప్పటికీ సమాహ సమాహార ద్విగులో పూర్వపదం ఎలాగో సంఖ్య ఉంటుంది. ఉత్తర పదము గనక అకారాంతమైతే అది స్త్రీలింగంలో ఉంటుంది అని చెప్పేసి దానికి ద్విగోహ్ అనేటువంటిది ఒక స్త్రీ ప్రత్యయమునకు సంబంధించిన సూత్రం ఒకటి అక్కడ ప్రవర్తించి నీప్ అనేటువంటి స్త్రీ ప్రత్యయం వచ్చి ఈకారం వస్తుంది అనమాట. దాంతో అకారాంత ఉత్తర పద ద్విగు స్త్రియాం ఇష్ట. పంచమూలి, పంచానాం మూలానాం సమాహార. దీనికంటే కూడా ఉత్తమమైన ఉదాహరణము అష్టాధ్యాయి అన్నమాట. అష్టానాం అధ్యాయానాం సమాహార. అక్కడ మూల గాని ఆ, అలాగే ఆ, అధ్యాయ గాని ఇవన్నీ కూడా అకారాంత అకారాంత పదాలు. అకారాంత పదమైనందుకు అష్టానాం అధ్యాయానాం సమాహార. ఈ సూత్రం ప్రకారం అష్టాధ్యాయం కావాలి, పంచమూలం కావాలి. కానీ అలా కాదు, అది స్త్రీలింగంలో ఉంటుంది. స్త్రీలింగంలో నీ ప్రత్యయం వచ్చి పంచమూలి, అష్టాధ్యాయి అనేటువంటి రూపాలు వస్తాయి. తర్వాత ఆ, అది అకారాంతమైతేనే. అదే పంచఖట్వం, ఆ, పంచఖట్వం ఆవంతః వా, పంచమూలి అయిన తర్వాత ఆవంతః వా,
హ్రస్వాకారాంతం అయితే మాత్రం ఖచ్చితంగా స్త్రీలింగంలోనే ఉంటుంది. దానికి అపవాదాల తర్వాత పాత్రాదీశు చెప్తారు తర్వాత. కానీ ముఖ్యంగా ఉత్సర్గగా మాత్రము రూల్ అనేటువంటిది హ్రస్వాకారాంతము ఉత్తర పదమైనప్పుడు ద్విగు సమాసము స్త్రీలింగంలో ఉంటుంది అని. ఒకవేళ గనుక దీర్ఘ ఆకారాంతము ఆప్ అనేటువంటిది టాప్ డాప్ చాప్ అనేటువంటి మూడు స్త్రీ ప్రత్యయాలకు సంకేతం అనమాట. ఒకవేళ ఆ, ఆకారాంతమైనటువంటి అక్కడ ఆకారం అనేటువంటిది స్త్రీలింగ వాచకం అయి ఉండాలి, స్త్రీ ప్రత్యయం అయి ఉండాలి. అట్లా ఆకారాంత స్త్రీలింగం ఆప్ అనేటువంటిది ఉత్తరములో కలిగినటువంటి ఆ, ఆవంతమైనటువంటిది స్త్రీ ప్రత్యయమైన టాప్ డాప్ చాప్ అనేటువంటిది ఆ, అంతముగా కలిగిన పదము ద్విగు సమాసంలో ఉత్తర పదముగా కలిగి ఉంటే అది స్త్రీలింగంలోనూ ఉండొచ్చు, లేదా ఈ సూత్రాన్ని బట్టి నపుంసకలింగంలోనూ కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఆవంత వా, వా అంటే వికల్పముగా అని చెప్తున్నారు. ఇప్పుడు ఖట్వా, ఖట్వా అంటే మంచము అనేటువంటిది. పంచానాం ఖట్వానాం సమాహార, ఖట్వాలో ఏదైతే దీర్ఘ ఆకారాంతం ఉన్నదో అది స్త్రీలింగ శబ్దం అనమాట. అక్కడ ఆ అనేటువంటిది స్త్రీ ప్రత్యాంతం కాబట్టి పంచానాం ఖట్వానాం సమాహార అన్నప్పుడు పంచ ఖట్వం కూడా అయింది. ఆ, ఈ సూత్రంతో నపుంసకం అన్నందుకు. ఎందుకంటే పంచ ఖట్వా అయిన తర్వాత నపుంసక లింగంలో ఎప్పుడు కూడా ప్రాతిపదికంలో దీర్ఘం ఉండదు అనమాట. హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య అనే సూత్రంతో ఆ పంచకట్వ అనేటువంటిది పంచకట్వ అవుతుంది, హ్రస్వం అవుతుంది. ఆ తర్వాత దానికి రూపాలన్నీ కూడా పంచకట్వం, పంచకట్వే, పంచకట్వ అని ఇలాగూ వస్తాయి. ఆ, పంచకట్వి ఒకవేళ వికల్పముగా ఆ, స్త్రీ ప్రత్యయం గనక వచ్చేటట్లయితే నీప్ అనేటువంటిది వచ్చేటట్లయితే పంచకట్వ ప్లస్ నీప్ ఈకారం పంచకట్వి అవుతుంది. పంచానాం ఖట్వానాం సమాహార. అనహ అంటే అన్నంతమైనటువంటిది అన్నమాట. చి- అంటే ద్విగు సమాసంలో ఉత్తర పదము ఆ, అన్ అనేటువంటి పదముతోటి అన్ అనేటువంటి అక్షరంతో అక్షర సమూహంతో ఎండ్ అయ్యేటట్లయితే అనహ నలోపహ చ వా ద్విగు స్త్రియాం. కాబట్టి ఆ, అన్ అనేటువంటిది కనుక ద్విగు సమాసంలో ఉత్తర పదం అయితే పూర్వపదం ఎలాగూ సంఖ్యనే. ఆ అన్ అనేటువంటి పదం గనక ఉంటే అది ఆ, మొదట ఏమవుతుందంటే నకారం యొక్క లోపం అవుతుంది. నకారం లోపమైన తర్వాత ఆ, స్త్రీలింగంలో కానీ నపుంసక లింగంలో కానీ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అనహ నలోపహచ వా వికల్పేన ద్విగు స్త్రియా, వికల్పముగా అది స్త్రీలింగంలో ఉంటుంది. పంచానాం తక్షణాం సమాహార. తక్షన్ ఆ, ఆ, తక్షన్ అనేటువంటిది తక్షన్ ప్రాతిపదికము. తక్ష అనేటువంటిది వడ్రంగి అని పేరు అనమాట. ఆ, ఐదుగురు వడ్రంగుల సమూహము అనడానికి తక్షన్ అనేది ప్రాతిపదికం కాబట్టి పంచతక్షన్ అయింది. పంచతక్షన్లో నకారం లోపించాలని చెప్పేసి చెప్తున్నారు. ఆ, అన్ అనేటువంటిది అంతంలో ఉంది కాబట్టి నకారం లోపిస్తే పంచతక్ష అవుతుంది. పంచతక్ష అయినప్పుడు నపుంసకలింగం గనక ఉంటే ప్రథమైక వచనం పంచతక్షం అవుతుంది. అదే స్త్రీలింగంలో ఉంటే నీప్ అనేటువంటి ప్రత్యయం చేరి పంచతక్షి అవుతుంది అనమాట. పంచతక్షం పంచతక్షి. పాత్రాద్యంతస్య న. ఇక్కడ వస్తుతః ద్విగు సమాసంలో సమాహార ద్విగువుల్లో అన్నీ కూడా ఆ, నపుంసకంలో ఉంటాయి అని చెప్పారు. దానికి అపవాదంగా అదే ద్విగు సమాసంలో ఉత్తర పదము గనక అకారాంతం అయితే అది స్త్రీలింగంలో ఉంటుందని చెప్పారు. ఇప్పుడు దానికి అపవాదంగా ఏం చెప్తున్నారు అంటే ఆ ఉత్తర పదము అకారాంతం అయినప్పటికీ పాత్రాది గణము అని ఒక గణం ఉంది. ఆ గణంలో ఉన్నటువంటి పదాలు గనక ఉత్తర పదం అయితే అది మళ్ళీ నపుంసకంలోనే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే సూత్రానికి ఏదైతే స్త్రీలింగంలో ఉంటుంది అన్న అపవాదం చెప్పారో ఆ అపవాదానికి మళ్ళీ ఆ, అపవాదం అన్నమాట ఇది. అంటే ఇవి ఆ, ద్విగు సమాసంలో ఉత్తర పదము అకారాంతమైనప్పటికీ ఉం, అది గనక పాత్రాది గణము పాత్ర మొదలైనటువంటి పదములు ఉన్నటువంటి గణములో ఒక పదము అయినట్లయితే అది మళ్ళీ నపుంసకలింగంలోనే ఉంటుంది, స్త్రీలింగంలో ఉండదు. పంచపాత్రం, పంచానాం పాత్రాణం సమాహార పంచపాత్రం అవుతుంది. త్రిభువనం, త్రయాణం ఆ, భువనానాం సమాహార.
చతుర్యుగం, చతుర్నాం యుగానాం సమాహార. ఇక్కడ ఏమిటి అంటే పాత్ర కావచ్చు, భువన కావచ్చు, యుగ కావచ్చు, ఇవన్నీ కూడా అకారాంత శబ్దాలు. కాబట్టి ఇంతకు ముందు అకారాంతోత్తర పదో ద్విగు స్త్రియామిష్ట అన్న మొదటి వార్తికాన్ని అనుసరించి అది స్త్రీలింగంలో ఉండాలి. కానీ దానికి అపవాదంగా ఇవి మాత్రం నపుంసకలింగంలోనే ఉంటాయి. ఈ పాత్రాది గణంలో ఉన్నటువంటి అకారాంత పదములు ఉత్తర పదములు అయితే. పుణ్య సుదినాభ్యాం అన్హః క్లీబత ఇష్ట. పుణ్య సుదిన అనేటువంటివి, భ్యాం అనేటువంటిది పంచమి వివచనం. పుణ్య అన్న పదము తర్వాత పంచమి అనేటువంటిది సాధారణంగా ముందుండేటువంటి పదాన్ని సూచిస్తున్నమాట. పంచమికి అర్థం జనరల్ గా మీరు వ్యాకరణ పుస్తకాల్లో కంటే కంటే అని చూస్తుంటారు. అంటే దాని తర్వాత వచ్చేటువంటి అనేటువంటి దాని అర్థం. కాబట్టి ఆ పుణ్య అన్న శబ్దము తర్వాత వచ్చేటువంటిది, సుదిన శబ్దము తర్వాత వచ్చేటువంటిది అయినటువంటి అహన్ అనేటువంటి శబ్దం ఏదైతే ఉన్నదో దానికి ఆ వాటికి ఆ, ఆ, అహ్న అనేటువంటి ఆదేశం ఒకటి వస్తుంది. ఆ, ఆ, పుణ్యాకిను సుదినాకి తర్వాత వచ్చేటువంటి అహన్ శబ్దానికి అహ్న ఆదేశం రాదు. అయితే దానికి రాజాహ సఖిభ్య టచ్ అనే ప్రత్యయంతో అహన్ అనేటువంటిది అహ అవుతుంది. అయితే ఇంతకుముందు మనం ఒక సూత్రాన్ని చూసాము, రాత్రాన్హాహ హోంసి అని చెప్పేసి. రాత్ర అనే సమాసాంత ప్రత్యయంతో కూడినటువంటి శబ్దం కానీ, అన్హ అని గాని, అహ అని గాని పదాలుంటే అవి పుల్లింగంలో ఉండాలి అని చెప్పి ఒక సూత్రం చూసాం. దానికి ఇది అపవాదం అన్నమాట. ఒకవేళ పుణ్య తర్వాత అహ అని వచ్చిన, సుదిన తర్వాత అహ అని వచ్చిన అవి నపుంసకలింగంలోనే ఉండాలి అని చెప్పేసి. క్లీబత అంటే నపుంసకత్వం. పుణ్యాహం ఒక శుభకరమైన రోజు అని చెప్పేసి. సుదినాహం ఒక అందమైన శోభనమైన రోజు అని చెప్పేసి సుదినాహం అని చెప్పేసి అర్థం. ఇదేమో పుల్లింగానికి అపవాదం. అట్లా పథః సంఖ్యా అవ్యయాదేహే. పథిన్ అనేటువంటి ప్రాతిపదికానికి పంథాహ అని ప్రథమైక వచనము. ఆ, అయితే రుక్పూరబ్ధు పథామానక్షే ఆ, అనేటువంటిది ఆ సూత్రం మీకు రాలేదు, ఎందుకంటే అది సర్వ సమాసాంతాలు అన్నమాట. ఇక్కడ మనకి ఏవైతే సమాసాంత ప్రత్యయాలు ఉన్నటువంటి సూత్రాలు చెప్పారో అవి కేవలం తత్పురుష సమాసంలో వచ్చేటువంటి సమాసాంత ప్రత్యయాలు చెప్పారు. కొన్ని సమాసాలు తత్పురుషలో మాత్రమే వస్తాయి. కొన్ని సమాసాంత ప్రత్యయాలు తత్పురుష సమాసానికే వస్తాయి, కొన్ని బహువ్రీహి సమాసానికే వస్తాయి, ఆ, కొన్ని అన్నిటికీ వస్తాయి అన్నమాట. దాంట్లో రుక్పూరబ్ధు పథామానక్షే అనేటువంటిది పథిన్ అనేటువంటి శబ్దానికి అ అనేటువంటి సమాసాంత ప్రత్యయం వస్తుంది. అయితే పథో విభాష అనే సూత్రంతో ఒక పక్షంలో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ పథిన్ శబ్దానికి సమాసాంత ప్రత్యయము ఒక పక్షంలో వస్తుంది, ఒక పక్షంలో రాదనమాట. అలాగూ ఆ, పథః సంఖ్య అవ్యయాదేహే. ఒకవేళ పథిన్ అనేటువంటిది ఉత్తర పదమయ్యి పూర్వపదము గనక సంఖ్య గాని లేదా అవ్యయము గాని అయితే అది ఆ, ఆ, నపుంసకలింగంలో ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇది తత్పురుష సమాసం. పథిన్ అనేటువంటి శబ్దం పుల్లింగ శబ్దం. ఆ, పరమలింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రాన్ని అనుసరించి ఉత్తర పదం పుల్లింగంలో ఉంది కాబట్టి సమాసం కూడా పుల్లింగంలో ఉండాలి. కానీ అలా కాకుండా మీకు నపుంసకలింగంలో ఈ వార్తికాన్ని బట్టి వస్తుందన్నమాట. అది ఎప్పుడు పథిన్ అనేది ఉత్తర పదమైనప్పుడు అన్ని చోట్ల రాదు. పూర్వపదము సంఖ్య గాని అవ్యయము గాని అయినప్పుడు, అది కూడా పథిన్ అనేటువంటి శబ్దం ఉత్తర పదంగా ఉన్నప్పుడు వికల్పముగానే సమాసాంత ప్రత్యయం వస్తుంది. ఏ పక్షంలో అయితే సమాసాంత ప్రత్యయం వస్తుందో అప్పుడు మాత్రమే అది నపుంసకలింగంలో ఉంటుంది, ముందున్న పదము సంఖ్య గాని అవ్యయం గాని అయినప్పుడు. సంఖ్య అవ్యయాదేహే పరహ కృత సమాసాంత. ఎందుకంటే పథిన్ అనేటువంటిది ఇక్కడ పథహ అని మాత్రమే అన్నారు. పథహ అనేటువంటిది పథిన్ శబ్దానికి ఆ అనేటువంటి సమాసాంత ప్రత్యయాన్ని జోడించిన తర్వాత పథ అని వస్తుంది అనమాట. ఇక్కడ పథిన్ అనే ప్రాతిపదికాన్ని తీసుకోలేదు. కాబట్టి
ఏ పక్షంలో అయితే పతిన్ శబ్దానికి వికల్పంగా సమాసాంత ప్రత్యయం ఒక పక్షంలో వస్తుందో ఒక పక్షంలో రాదు. ఎప్పుడైతే సమాసాంత ప్రత్యయం వచ్చిందో అప్పుడు అది పథ అని మారుతుంది. సమాసాంత ప్రత్యయం వచ్చిన తరువాత ఏ రూపం అయితే ఉంటుందో అది ముందు పదము గనక సంఖ్య గాని అవ్యయం గాని ఉంటే నపుంసకంలో ఉంటుంది అని చెప్పేసి. ఆ, సంఖ్య అవ్యయాదేహ పరః కృత సమాసాంత, సమాసాంతము చేయబడినటువంటి పథ శబ్ద, పథ శబ్దము క్లీవం ఇత్యర్థః, నపుంసకము అని అర్థము. త్రయాణం పంథాః త్రిపథం. త్రయాణం పంథాః, ఇక్కడ షష్ఠి తత్పురుష సమాసం ఉదాహరణ ఇచ్చారు. ఇది ద్విగు సమాసం కాదు, ఎందుకంటే ద్విగు సమాసంలో ఎలాగూ నపుంసకమే అవుతుంది అది. ద్విగు సమాసంలో ఎలాగూ ఆ, సమాహారే ద్విగు ద్వంద్వశ్చ నపుంసకం స్యాత్ అన్న దాంతో అవుతుంది, దానికి వార్తికం అవసరం లేదనమాట. అయితే ఆ, షష్ఠి తత్పురుష సమాసంలో త్రయాణం పంథాః అంటే 3 గ్రామాలకు దారి లేదా మూడింటికి దారి అనేటువంటిది అది. కాబట్టి త్రయాణం పంథాః త్రిపథం అని చెప్పేసి. ఆ, విరూపః పంథాః విపథం. విరూపః ఆ, వికృతమైనటువంటి రూపం కలిగినటువంటిది అనేది ప్రాది సమాసంలో విరూపః పంథాః విపథం. పంథాః పుల్లింగమైనప్పటికీ విపథం మాత్రం నపుంసకలింగంలో ఉంటుంది. కృత సమాసాంత నిర్దేశాత్ న ఇహ. కొన్ని చోట్ల సమాసాంత ప్రత్యయము రాదనమాట. నా పూజనాత్ అని ఒక సూత్రం ఉంది. దాంతో సు తర్వాత గాని అతి తర్వాత గాని ఆ, ఆ, ఏవైతే ఇక్కడ సమాసాంత ప్రత్యయాలు ప్రత్యేకించి చెప్పారో ఆ సమాసాంత ప్రత్యయాలు రావన్నమాట. ఇప్పుడు మనం చూసాము మహాశ్చ సౌ రాజాచ మహారాజ అని అకారాంతం కావడం చూసాము. అదే సు అని ఉంటే మాత్రం సురాజా అని ఉంటుంది, సురాజన్నే ప్రాతిపదిక ఉంటుంది, అక్కడ సమాసాంత ప్రత్యయం రాదన్నమాట. అలాగే ఇక్కడ కూడా సమాసాంత ప్రత్యయము ఓ, వచ్చిన పక్షంలో మాత్రమే ఇలా వస్తుంది. ఇది ఎక్కడైతే సమాసాంత ప్రత్యయము రాదో అక్కడ మళ్ళీ నపుంసకలింగం రావడం ఉండదు. సుపంథాహ అంటే శోభన పంథాహ సుపంథాహ, మంచి దారి అనేటువంటిది అది పుల్లింగంలోనే ఉంది. అతి పంథాహ ఆ, ఆ, ఏదో అతిక్రాంత పంథానం అనేటువంటిది ఏదన్నా ఉంటే కూడా అది పుల్లింగంలోనే ఉంటుంది. అతి పంథాహ అట్లా ఎందుకంటే ఇక్కడ సమాసాంత ప్రత్యయం ఏమీ రాలేదు. పంథాహ అనేటువంటిది పుల్లింగం ఉంది, మొత్తం సమస్త పదం కూడా పుల్లింగంలోనే ఉంది. సామాన్య నపుంసకం. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనము ఇప్పుడు క్రియా విశేషణాలు ఉంటాయి. ఇప్పుడు మనము సాధారణంగా ఉత్తమ బాలక అంటాము. అదే బాలిక అనాలంటే ఏమంటాము? బాలికాకి ముందు పెట్టాలంటే ఏమంటాము? ఉత్తమా బాలిక. ఉత్తమ బాలిక అంటాం. ఎందుకని? సంస్కృతంలో మనకి విశేష్యాన్ని బట్టి విశేషణం యొక్క లింగము ఎక్కడైతే అక్కడ విశేషణం 3 లింగాల్లో ఉండే అవకాశం ఉంటుందో అక్కడ అది మార్పు వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు అతను ఆ, అది క్రియాపదం ఉందనుకోండి. క్రియాపదం ఉంటే అందుకనే మనకి సాధారణంగా సంస్కృతంలో చాలా క్రియా విశేషణాలు అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్ ఏమో ఆ, ఈ నౌన్ని బట్టి వాటి జెండర్ ఉంటుంది. అడ్వర్బ్స్ ఏవైతే ఉంటాయో క్రియాపదానికి లింగం ఉండదు కాబట్టి ఆ, దానికి విశేషణంగా ఏదైనా నామపదాన్ని చెప్పాల్సి వస్తే, ఏదన్నా అవ్యయాన్ని చెప్పాల్సి వస్తే ఇబ్బంది లేదు, అవ్యయానికి ఎట్లాగో రూపం ఉండదు. నామపదాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు జనరల్ గా ఆ, ఏ లింగం ఉంటుంది అంటే నపుంసక లింగం ఉంటుంది అనమాట. అంటే ఎక్కడైతే ప్రత్యేకించి ఈ లింగంలో చెప్పాలి అనేటువంటిది లేదో అక్కడ జనరల్ గా నపుంసక లింగంలో ఆ, నపుంసక లింగం యొక్క ప్రయోగం ఉంటుంది. మృదు పచతి. పచతి అనేటువంటిది క్రియాపదం, దానికేమీ లింగం లేదు, కానీ అతను మెత్తగా ఆ, వండుతాడు అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఉత్తమ గాయతి అని చెప్పేసి అన్నాం అనుకోండి. గాయతి అంటే పాడుతున్నాడు. ఆ, గాయతి అంటే పాడుతున్నాడు. ఉత్తమ గాయతి అంటే అర్థం ఏంటి? ఉత్తముడైన వాడు పాడుతున్నాడని. చాలా బాగా చెప్పారు. అదే ఉత్తమం గాయతి అంటే చాలా బాగా పాడుతున్నాడు. అదే ఈ సూత్రంతో. అదే ఉత్తమం గాయతి అన్నప్పుడు ఆ, చాలా బాగా పాడుతున్నాడు అనేది, చాలా బాగా పాడుతున్నాడు అనేటువంటి. ఇప్పుడు ఉత్తమ, ఉత్తమం, వీటిలో ఎడ్జెక్టివ్ ఏది, అడ్వర్బ్ ఏది? ఉత్తమః యాడ్జెక్టివ్ అవుతుంది. ఉత్తమం
యాడ్వర్బ్. కాబట్టి ఎందుకంటే ఉత్తమ అన్న చోట ఎట్లాగో మనకి అది పుల్లింగంలో ఉంటుంది, నౌన్ ని బట్టి ఉంటుంది. పచతి అన్నప్పుడు దానికి లింగం లేదు కాబట్టి, గాయతి అంటే లింగం లేదు కాబట్టి అక్కడ నపుంసకం, సామాన్య నపుంసకం. అలాగే ప్రాతః కమనీయం, ప్రాతః అనేది అవ్యయం. అలాగే ఏదైనా అవ్యయానికి కూడా ఏదైనా విశేషణం చెప్పాల్సి వస్తే, అవ్యయం ఉందనుకోండి, ప్రాతః అనేటువంటిది అవ్యయం అనమాట. దానికి విశేషణం చెప్పాల్సి వస్తే కమనీయం ప్రాతః, కమనీయం అని నపుంసకలింగంలో చెప్తాం. తత్పురుషే తత్పురుషః అనై కర్మధారయః. ఇదే అధికారంలో సనపుంసకం అనేటువంటిది 2, 4, 17. ఆ తర్వాత ఇంకో సూత్రంలో తత్పురుషే అనై కర్మధారయః. ఇక పైన ఏవైతే మేము ఆ, ఈ ఆ, నపుంసకలింగం చెప్తామో అవి తత్పురుష సమాసంలో ఆ, సత్పురుష సమాసం ద్వారా తత్పురుష సమాసం ద్వారా తయారైనటువంటి పదాలే అయి ఉండాలి. వాటికి ఇక పైన చెప్పబోయేటువంటి ఏ, ఆ, సూత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నపుంసకలింగంలో ఉంటాయి. అయితే తత్పురుషమే అయినప్పటికీ అది నై తత్పురుష కాకూడదు, కర్మధారయం కాకూడదు. నై నై తత్పురుష కానీ కర్మధారయం కానీ కానటువంటి తత్పురుష సమాసాలకు, అంటే విభక్తి తత్పురుష, ద్విగు అటువంటివి అన్నమాట. అటువంటి వాటికి ఈ తర్వాత చెప్పబోయే సూత్రాల్లో ఏవైతే స్పెసిఫిక్ పదాలు గనక ఉత్తర పదాలుగా ఉంటే ఆ, అని చెప్పేసి ఉంటాయో అవి నపుంసకలింగంలో ఉండాలి అని చెప్పేసి తర్వాత చెప్పబోయే సూత్రాలన్నీ కూడా ఆ, తత్పురుష సమాసానికి సంబంధించిన పదాలకు సంబంధించినవి. ఆ, తత్పురుష సమాసంలో కూడా నైతత్పురుషకి కర్మధారయకి సంబంధించినవి కావు అని చెప్పేసి అధికార సూత్రం. సంజ్ఞాయాం కంధా ఉషీనరేషు. సంజ్ఞాయాం అది అప్పట్లో ప్రాచుర్యం కాబట్టి ఇప్పుడు దానికి ప్రయోగం ఏమి పెద్దగా ఉండదు. సంజ్ఞాయాం అంటే పేరు విషయంలో, పేరు విషయంలో కంథ ఉషీనరేషు. ఉషీనరహ అనేటువంటిది ఒక ప్రదేశం, అప్పట్లో ఉండేటువంటి ఒక రాజ్యము, ఒక ప్లేస్. ఇప్పుడు కంచి పట్టు చీర, ఏదో మంగళగిరి చేనేత ఇటువంటి అన్నట్లుగా ఆ అప్పట్లో ఒక పేరు అన్నమాట. వస్త్రాలు తయారు చేయడానికి అదొక పేరు. కంథ అంటే వస్త్రం. ఈ కంచి పట్టు చీర అనేటువంటిది ఆ, ఎలాగైతే ఒక పట్టు చీర యొక్క పేరో అలాగు గనక కుశీనర దేశంలో కుశీనర దేశంలో ఆ, తయారైనటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చేత ఆ, ఎవరైనా స్పెషల్గా ఆ, తయారు చేస్తే ఆ తయారు చేసినది గనక ఆ తయారు చేయబడిన వస్త్రానికి గనక పేరు అయితే, కంథ అనేటువంటిది ఉత్తర పదం అయితే అది నపుంసకలింగంలో ఉంటుంది అని చెప్పేసి ఇది చెప్తుంది అనమాట. కంథాంత తత్పురుష. కంథ అనే పదము అంతంలో కలిగినటువంటి తత్పురుష సమాసము. క్లీబం స్యాత్ నపుంసకము అగుగాక నపుంసకంలో ఉండాలి. సా చేత్ ఎప్పుడు ఆ కంథ ఏదైతే ఉన్నదో, ఆ వస్త్రం ఏదైతే ఉన్నదో, ఉశీనర దేశోత్పన్నాయా కంథాయా సంజ్ఞ. ఉశీనర దేశములో ఉత్పన్నమైనటువంటి వస్త్రము యొక్క పేరు అయినప్పుడు. కాబట్టి రెండు కండిషన్స్: ఉసీనర్ దేశంలోనే ఉత్పన్నం కావాలి, మళ్ళీ దానికి పేరు కూడా ఉండాలి. ఉసీనర్ దేశంలో ఉత్పన్నమై దానికి స్పెసిఫిక్ గా పేరు లేకపోతే మళ్ళీ అది ఆ, నపుంసకలింగంలో ఉండదు అనమాట. సుషమస్య అపత్యాన్ని సౌషమయ. ఇప్పుడు దశరథస్య అపత్యం దాశరథి అన్నమాట. అకారాంతమైనప్పుడు సాధారణంగా ఈ అనేటువంటి ప్రత్యయం వచ్చి దాశరథి అవుతుంది. అట్లాగే సుషమహ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆయన పిల్లలు అందరూ కూడా వాళ్ళు స్పెషల్ అన్నమాట. ఏదో కొన్నిటికి అట్లా స్పెషాలిటీ వస్తుంది. అట్లా అట్లా సుషముడు, సుషమ అండ్ సన్స్ అని ఏదైతే అంటారో ఆ రకంగా సుషమస్య అపత్యాన్ని, సుషముడి యొక్క ఆ సంతానము, ఆ, కొడుకులు కూతురు ఎవరైనా కావచ్చు. సుషమస్య అపత్యాన్ని సౌషమయ. సుషమస్య అపత్యం సౌషమిహి, దానికే బహువచనము సౌషమయ అన్నమాట. వీళ్ళందరూ కూడా కుశీనర దేశంలో ఉంటారు. అయితే సౌషమయ తేషాం కంథ సౌషమి కంథం. కాబట్టి ఆ సౌషమి అనేటువంటి వాళ్ళు, సౌషమయ అన్నదానికి ప్రాతిపదికము సౌషమి అన్నమాట. సౌషమి అనేటువంటి వాళ్ళు ఏదైతే వస్త్రాన్ని తయారు చేస్తారో ఆ వస్త్రానికి ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే సౌషమి కంఠం అని చెప్పేసి. దానికి పేరు జస్ట్ వాళ్ళు తయారు చేసినందుకు కాదు,
అది దానికి పేరు అనమాట, సౌషమి కంఠం అని. అందుకని అది నపుంసకలింగంలో వచ్చింది. సంజ్ఞాయాం కిం వీరణ కంఠ. అదే ఉసినర దేశంలో వీరణ అనేటువంటి ఆయన వేరే ఆయన ఎవరో తయారు చేస్తారు, లేకపోతే వేరే వర్గం వాళ్ళు ఎవరో తయారు చేస్తారు. వాళ్ళు చేస్తే మాత్రం మళ్ళీ వాళ్ళు జస్ట్ తయారు చేశారు తప్పితే దాని పేరు అది కాదనమాట. అందుకని వీరణ కంథ అని వచ్చింది. ఉసీనరేషు కిం దాక్షి కంథ. అదే ఉసినర దేశంలో కాకుండా వేరే చోట కనుక ఉంటే అది పేరే అయినప్పటికీ నపుంసకలింగం రాదు. దాక్షి కంథ. ఉపజ్ఞోపక్రమం తదాది ఆచిఖ్యాసాయాం. ఆచిఖ్యాస అంటే చెప్పాలన్న కోరిక అనమాట. ఆ, చెప్పాలన్న కోరిక యందు. ఏమి చెప్పాలన్న కోరిక యందు అంటే తదాది, అది అది మొదలు అని చెప్పాలనుకునే కోరిక, చెప్పాలనే ఉద్దేశం ఉంటే, చెప్పాలనే అనుకుంటే ఉపజ్ఞ ఉపక్రమం అనేటువంటి పదాలు గనక ఉత్తర పదాలు అయితే అవి నపుంసకలింగంలో ఉంటాయి. ఆ, ఉపజ్ఞాంత అంటే ఉపజ్ఞ అనే పదము అంతములో కలిగిన అని అర్థము. ఉపక్రమాంతశ్చ, ఉపక్రమ అనే పదము అంతములో కలిగినటువంటి తత్పురుషము నపుంసకం స్యాత్. తయోః ఉపజ్ఞ ఉపజ్ఞాయమానోః ఉపజ్ఞాయమాన ఉపక్రమ్యమాణయోః ఆదిః. ఆదిః అంటే ప్రాథమ్యం, బిగినింగ్ అన్నమాట. ప్రాథమ్యం అంటే వాళ్ళ దగ్గర నుంచి మొదలైంది అనేటువంటిది. ఉపజ్ఞ అంటే వాళ్ళ చేత వాళ్ళ బుద్ధిలో పుట్టింది అనేటువంటి అర్థంలో. ఉపజ్ఞ అంటే వాళ్ళకి తెలిసింది అనే అర్థం సాధారణంగా ఉండొచ్చు, కానీ ఇక్కడ వాళ్ళకే మొట్టమొదటిసారి తెలిసింది అని చెప్పాలన్నా, ఉపక్రమము అంటే బయలుదేరడం ఎప్పుడన్నా కావచ్చు, వారే మొట్టమొదటిసారి వాళ్ళు మొదలు పెట్టారు అనేటువంటిది చెప్పాలన్నా కూడా ఆ మొదటిసారి అని చెప్పాలనుకునేటట్లయితే అది నపుంసకలింగంలో ఉంటుంది. పాణినేః ఉపజ్ఞ. పాణిన్యుపజ్ఞం గ్రంథ. పాణినేః ఉపజ్ఞ. పాణి నుంచి పుట్టినటువంటి ఆ, పాణినికి తెలిసినటువంటిది, పాణిని ద్వారా ఆ, వ్రాయబడినటువంటిది, చెప్పబడినటువంటిది అయితే మొదటిసారి చెప్పబడినటువంటిది. మొదటిసారి అయితేనే అది అష్టాధ్యాయి అనేటువంటిది పాణిని చెప్పడం వల్లనే అది తెలిసిందనమాట. కాబట్టి పాణిన్యుపజ్ఞం గ్రంథ. గ్రంథ పుల్లింగం ఉంది కదా, ఇది పుల్లింగం అట్లా ఏమి ఉండదన్నమాట. మనం అందుకనే ఏదైతే మూడు లింగాల్లో ఉంటుందో అది మాత్రమే విశేషణము, ఆ, దాన్ని బట్టి మారుతుంది. ఖచ్చితంగా ఆ, విశేష్యాన్ని బట్టి ప్రతీది మారుతుంది అనేటువంటిది కాదనమాట. ఉం? ఆ, దేనికైతే విశేషణం అనేటువంటిది విశేష్య నిఘ్నము కాదో, నియత లింగకము, దానికి అదే లింగంలో ఉంటుంది. ఇక్కడ పాణిన్యుపజ్ఞం అనేటువంటిది గ్రంథ అన్నదానికి విశేషణం. అంటే పాణిని మొట్టమొదటిసారిగా ఆ, మొట్టమొదటిసారిగా వ్రాసినటువంటిది ఉపజ్ఞానం. మొట్టమొదటిసారిగా పాణినికి తెలిసినటువంటిది అనే అర్థం కూడా. నందోపక్రమం ద్రోణ. ఈ నందుడు అనేటువంటి రాజు మొదటిసారి ఈ ద్రోణ అనేటువంటి కరెన్సీని మొదలుపెట్టాడు. నందుడి ద్వారా మొదటిసారి మొదలుపెట్టినటువంటిది కాబట్టి నందోపక్రమం. ఛాయా బాహుల్యే. ఛాయ అనేటువంటి పదము గనక ఉత్తర పదం అయితే ఆ ఛాయ అనేటువంటిది ఏ మామిడి చెట్టులాగా వేప చెట్టులాగా ఒక చెట్టు కాకుండా ఎక్కువ చెట్లు, ఎలా ఎక్కువ మొత్తానికి సమూహం అనమాట. ఎక్కువ బాహుళ్యం ఆ, యొక్క ఛాయ అనేటువంటిది చెప్పాలనుకునేటట్లయితే అది నపుంసకలింగంలో ఉంటుంది. ఛాయాంత తత్పురుష. ఛాయ అనేటువంటి శబ్దము చివరిలో కలిగినటువంటి తత్పురుష సమాసము నపుంసకం స్యాత్, నపుంసకలింగంలో ఉండాలి. ఆ పూర్వపదార్థ బాహుల్యే. ఆ పూర్వపదం ఏదైతే ఉన్నదో అది బహుత్వాన్ని సూచించేటట్లయితే, ఒక చెట్టు అట్లా అని కాకుండా ఎక్కువ వీటిని గనక సూచించేటట్లయితే. ఇక్షుణాం ఛాయ. ఇక్షు ఛాయం. ఈ చెరకుగడలు, చెరకుగడలు అనేటువంటిది ఒక చెరకుగడ నీడలో అనేటువంటి జనరల్ గా ఉండదు కాబట్టి చెరకుగడల యొక్క నీడ. చెరకుగడలు అనేటువంటిది ప్లూరల్, అది ఇప్పుడు ముందున్న పదము ప్లూరల్ అన్నమాట. అందుకని వాటి యొక్క నీడ అని చెప్పడానికి ఇక్షు ఛాయం. ఎక్కువ చెరకు, చెరకు గడలు కాదు, చెరకు చెట్లు అనుకోవచ్చు, చెరకు వాటికి గడలు అని కూడా అనుకోవచ్చు, వాటి యొక్క నీడ అని చెప్పేసి. ఇది ఆ, ఎందుకని అంటే ఆ, విభాష సేన సుర ఛాయ అని చెప్పేసి చివరి సూత్రం ఉంటుంది అనమాట మనకి.
దీంట్లో ఛాయ అన్న శబ్దం ఉంది. ఇక్కడ ఏంటంటే వికల్పముగా నపుంసకం వస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. ఛాయ శబ్దం ఉన్నందుకు, ఛాయ శబ్దం ఉన్నందుకు వికల్పంగా నపుంసకం వస్తుంది అని అన్నందుకు ఒక పక్షంలో స్త్రీలింగ ఛాయ అనేది స్త్రీలింగ శబ్దం. ఛాయ ఒక పక్షంలో స్త్రీలింగము అవుతుంది, ఒక పక్షంలో నపుంసకం అవుతుంది. అదే గనక అందుకని ఇక్కడ వికల్పంగా చెప్పినందుకు ఇక్కడ ఏం చెప్పారంటే అదే గనుక బాహుల్యమును సూచించేటువంటి చాలా వాటి యొక్క నీడ అనేటువంటి చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా నపుంసకం మాత్రమే రావాలి అనడానికి ఈ సూత్రాన్ని చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. విభాషా సేన ఇది వికల్పస్య అయం అపవాద. తర్వాత వికల్పం చెప్పబోతారు. వేరే విషయాల్లో ఛాయ అనేది ఉత్తర పదం అయితే మాత్రం స్త్రీలింగంలో ఉండొచ్చు, నపుంసకలింగంలో ఉండొచ్చు. అదే బహుళత్వాన్ని సూచించే పదం పూర్వపదంలో ఉంటే మాత్రం నపుంసకలింగంలోనే ఉండాలి. ఇక్షుఛాయా నిషాదిన్యః ఇది తు ఆ సమంతాత్ నిషాదిన్యః ఇది ఆంగ్ శ్లేషః బోధ్యః. కాళిదాసు ప్రయోగం ఒకటి ఉన్నది. అది కాళిదాసు ప్రయోగం అని నాకు ఎగ్జాంపుల్ చూస్తే తెలిసింది. అయితే ఇక్షుఛాయా నిషాదిన్యః అంటే చెరకు గడల నీడలో కూర్చున్నటువంటి ఏదో స్త్రీలింగం, కూర్చున్నటువంటి స్త్రీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా కూర్చున్నటువంటి ఒక స్త్రీలింగ శబ్దం, దానికి బహువచనం ఇక్షుఛాయా నిషాదిని. నిషాదిని అంటే కూర్చున్నటువంటి ఒక స్త్రీ, ఆ, స్త్రీ లేదా స్త్రీలింగంలో ఉన్నటువంటి శబ్దము. ఆ, వాటికి బహువచనం నిషాదిన్య. అయితే ఇక్కడ ఇక్షుఛాయా నిషాదిన్య అన్నారు. నిషాదిన్యకి ముందు ఇక్షుఛాయ అన్నప్పుడు అక్కడ ఇక్షుఛాయ నిషాదిన్య అని లేదు, దీర్ఘం ఉందన్నమాట. ఒకవేళ ఇది గనక నపుంసకలింగము ఉండేటట్లయితే ముందు ఇక్షు అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక చెరకు గడ నీడలో ఉండడం అనేటువంటిది ఉండదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఎక్కువ బాహుల్యం అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్షుఛాయ నిషాదిన్య అని ఉండాలి. కానీ ఇక్షుఛాయా నిషాదిన్య అని ఉంది కదా, మరి ఇది ఎట్లా, ఇది తప్పంటారా అంటే దానికి ఏమంటున్నారంటే అక్కడ ఇక్షుఛాయ, ఇక్షుఛాయమే పూర్వపదం, ఇక్షుఛాయమే. ఆ, ఆ, ఉత్తర పదం వచ్చేసి నిషాదిన్య కాదు ఆ నిషాదిన్య అని తీసుకోండి అని చెప్పేసి అంటారు. ఆ నిషాదిన్య, ఆంగ్ అనేటువంటి ప్రాది తోటి మీరు సమాసం చేస్తే అది ఆ నిషాదిన్య అవుతుంది. ఇప్పుడు గచ్చతి ఆగచ్చతి, అలాగూ ఆంగ్ అనేటువంటిది ఆంగ్ సమంతాత్. ఇక్కడ సమంతాత్ అంటే సంపూర్ణముగా, సంపూర్ణముగా అనే అర్థంలో ఆంగ్ అనేటువంటిది వాడుతూ ఉంటారు అనమాట. కాబట్టి అట్లా మీకు ఇక్షుఛాయ ప్లస్ నిషాదిన్య అని తీసుకోకండి. ఇక్షుఛాయ, ఇక్షుఛాయమే ఇక్కడ ఇక్షుఛాయ అనేటువంటిదే ప్రాతిపదికం. దానికి ఇక్షుఛాయస్య ఆ నిషాదిన్య అని చెప్పేసి తీసుకోండి. అక్కడ మీకు అప్పుడు ఇక్షుఛాయా నిషాదిన్య అని అట్లా వస్తుంది అని చెప్పేసి. ఇక్షుఛాయా నిషాదిన్య ఇది తు ఆ సమంతాత్ నిషాదిన్య ఇది ఆంగ్ శ్లేష. అంటే మీరు ఏదైతే నిషాదిన్య అంటున్నారో అది నిషాదిన్య కాదు, ఆ నిషాదిన్య అని తీసుకుంటే అది కరెక్టే. సభ రాజా మనుష్య పూర్వ, రాజా అమనుష్య పూర్వ. సభ అనే పదము గనక ఉత్తర పదమై ఉండి పూర్వపదము రాజా అనేటువంటి దానికి పర్యాయ పదము గాని, అలాగే పిశాచాలు రాక్షసులు, అమనుష్య అనేటువంటిది పిశాచాలు రాక్షసుల్ని తీసుకోవాలి అని చెప్పేసి వ్యాఖ్యానంలో చెప్తారు. పిశాచాలు రాక్షసులకు సంబంధించినటువంటి పదం పూర్వపదంగా ఉన్నా కూడా ఈ సభ అనేటువంటిది ఆకారాంత స్త్రీలింగ శబ్దం ఏదైతే ఉన్నదో అది అకారాంత నపుంసకలింగ శబ్దం అవుతుంది. రాజ పర్యాయ పూర్వ, రాజ పర్యాయ పూర్వ, రాజ శబ్దం ఉంటే కాదు, మళ్ళా రాజ అనే శబ్దానికి పర్యాయము, పర్యాయ శబ్దము పూర్వపదమైనప్పుడు, లేదా అమనుష్య పూర్వశ్చ, మనుష్యులు కానటువంటిది అంటే ఇక్కడ మాత్రం పిశాచాలు రాక్షసుల్ని తీసుకోవాలి. అది గనక పూర్వపదంగా ఉంటే సభాంత తత్పురుష, సభ అనేటువంటిది రెండో పదంగా ఉన్నటువంటి తత్పురుషము నపుంసకం స్యాత్, నపుంసకలింగంలో ఉండాలి. ఇన సభం, ఇనహ అంటే ప్రభువు అని అర్థము. అది రాజాకే పర్యాయ పదం కాబట్టి ఇన సభం, ఇనస్య సభ, ఇన సభం అని నపుంసకలింగంలో వచ్చింది. అలాగే ఈశ్వర అంటే కూడా ప్రభువు కాబట్టి ఈశ్వరస్య సభ, ఈశ్వర సభం అవుతుంది అనమాట నపుంసకలింగంలో. పర్యాయస్య ఏవ ఇష్యతే అని వార్తికం. ఇక్కడ వార్తికం ఏం చెప్తున్నారంటే ఎందుకంటే రాజా అనే పదము యాజ్ ఇట్ ఈస్ గనక ఉంటే మళ్ళీ నపుంసకలింగం కాదు, దానికి పర్యాయమైనటువంటి ఈన ఈశ్వర శబ్దాలు ఉంటేనే అది నపుంసకం అవుతుంది. నా ఇహ రాజసభ, రాజ్ఞ సభ రాజసభ అనే అవుతుంది, అది స్త్రీలింగంలోనే ఉంటుంది. చంద్రగుప్త సభ, అలాగే రాజుకి ఏదైనా పేరు
ఓ, రాజు ఎవరన్నా పేరు అది చెప్తే కూడా అట్లా ఉంటుంది. కేవలం రాజ శబ్దానికి పర్యాయములైనటువంటి వాళ్ళ విషయంలో మాత్రమే అది ఆ, నపుంసకంలో ఉంటుంది. అమనుష్య శబ్ద రూఢ్య రక్ష పిశాచాదీన్ ఆహ. అమనుష్య పూర్వ అని ఏదైతే సూత్రంలో ఉన్నదో అక్కడ అమనుష్యము మనుషులు కాని వాళ్ళు అంటే అది దేవతలు కూడా కావచ్చు, కానీ ఇక్కడ దేవతల్ని సూచించదు. ఆ, రూఢి, ఆ ఆ పదాలు కొన్ని కొన్ని అట్లా రూఢి ఉంటాయి అన్నమాట. రూఢి అంటే అట్లా ఆ అర్థంలో ప్రసిద్ధమైనది. ఇప్పుడు పంకజము అంటే బురదలో పుట్టేది. బురదలో పుట్టేది కేవలం కమలమే కాదు కదా, వేరే ఎన్నో పురుగులు చేపలు కూడా పుట్టచ్చు, కానీ వాటన్నిటిని పంకజాలు అనరు, ఒక కమలాన్ని అంటారు, దాన్ని రూఢి అంటారు అన్నమాట. అట్లాగూ అమనుష్య శబ్ద రూఢ్య రక్ష పిశాచాదీనాం, పిశాచాదీన్ ఆహ. రాక్షసులను, రక్ష పిశాచాదీన్ సమాసం అది. ఆ, రక్ష అనేటువంటిది, రక్షస్ అనేటువంటిది నపుంసకలింగ ప్రాతిపదికం. కాబట్టి రక్ష పిశాచాదీన్, రాక్షసులను, ఆ, పిశాచ పిశాచములను చెబుతుంది ఏది, అమనుష్య అనేటువంటిది. కాబట్టి రాక్షసులకు సంబంధించిన సభ లేదా పిశాచములకు సంబంధించిన సభ అంటే అది నపుంసకలింగంలో ఉంటుంది. రక్షసభం పిశాచ సభం. అశాలాచ, ఇదే సభ అనేటువంటి ఉత్తర పదం గనక, ఆ, సభ అనేది ఉత్తర పదం అయి ఉండి అది గనక శాల కాకపోతే, ఎందుకంటే సభ అన్న పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటేమో శాల, ఒక పెద్ద హాల్, ఒక హాల్ అన్నట్టుగా ఉండడము ఒకటి. సభ అనేటువంటిది రెండవ సభ. ఆ, ఇప్పుడు విధాన సభ అంటే అక్కడ జనాలు కలిగి ఉన్నా లేకపోయినా దాన్ని విధాన సభ అంటారు అనమాట, ఆ బిల్డింగ్, ఆ కన్స్ట్రక్షన్. అట్లా అది ఒకటి సభ అనేది. రెండవది ఏంటి అంటే ఆ, ఎక్కడన్నా కూడా కొంతమంది గుమికూడడం అన్నదాన్ని సభ అంటారు. అక్కడ సభ జరుగుతుంది అంటే కొంతమంది గుమికూడటాన్ని కూడా సభ అంటారు. గుమికు శాల అనే అర్థం లేకపోతే, అంటే బిల్డింగ్ అనే అర్థం లేకపోతే కేవలం గుమికూడడం అనేటువంటి అర్థం గనక ఉంటే ఆ, నపుంసకలింగంలో ఉంటుంది. సంఘాతార్థ, సంఘాతం అనేటువంటిది అర్థంగా కలిగినటువంటిది. సంఘాతం అంటే గుమిగూడడం. యా సభ, సభ అనే పదం ఏదైతే ఉన్నదో అది ఆ, తదంతః తత్పురుష క్లీవం స్యాత్, అది కూడా నపుంసకలింగంలో ఉంటుంది. స్త్రీ సభం అంటే అదే, అనేక మంది స్త్రీలు ఒక చోట గుమిగూడి ఉన్నప్పుడు దాన్ని స్త్రీ సభం అంటారు అన్నమాట. ఆ, స్త్రీ సంఘాత ఇత్యర్థ, అంటే స్త్రీలందరూ అక్కడ ఆ, ఒక చోట చేరారు అని మాత్రమే అక్కడ అర్థము. అక్కడ ఏదో బిల్డింగు అట్లా ఉంది అనేటువంటిది కాదు. ఆశ ఆశాల కాదు, ఇది అశాల. ఇక్కడ ఇది అశాల. అశాల కిం, అదే శాల ఒక బిల్డింగ్ ని కనుక ఇండికేట్ చేసేటట్లయితే అది మళ్ళీ ఆ, నపుంసకలింగంలో ఉండదు. ధర్మసభ, కొన్ని కొన్ని ఒక బిల్డింగ్ అది అది ధర్మసభ అని చెప్పేసి చెప్తారు అన్నమాట. ధర్మశాల ఇత్యర్థ, ధర్మశాలనే ధర్మసభ అని చెప్పేసి అంటున్నారు. అక్కడ ఆ రకమైనటువంటి ఆ సభా భవనము అనేటువంటిది అక్కడ ఆ, ఉద్దేశం. విభాష సేన సుర ఛాయ శాల నిశాన, ఇది కూడా ఈ సభ అనేటువంటిది కూడా శాల ఇక్కడ సభాకృతికి అసలు సంబంధం లేదు. పైన ఉన్నటువంటిది అశాలాయం అనేటువంటిది కూడా సభ అన్న ఉత్తర పదానికి సంబంధించి. ఇక ఏ సమాసాలకైతే, ఏ తత్పురుష సమాసాలు, ఏ కర్మధారయ నైతత్పురుష భిన్నమైనటువంటి తత్పురుష సమాసాలు ఏవైతే ఉన్నాయో వాటికి గనక ఉత్తర పదాలు సేన సుర ఛాయ శాల నిష అనేటువంటి 5 పదాలు ఉన్నాయో అన్ని కూడా ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. ఇవి ఉన్నప్పుడు అవి స్త్రీలింగంలో కూడా ఉండొచ్చు, సమస్త పదము ఆ, నపుంసకలింగంలో కూడా ఉండవచ్చు. ఏతదంతః తత్పురుష క్లీబం వా స్యాత్, వా స్యాత్ అంటే వికల్పముగా అవుతుంది. ఏతదంతః, ఈ పదాలు అంతంలో ఉన్నటువంటి తత్పురుష సమాసము. బ్రాహ్మణ సేనం అంటే బ్రాహ్మణానాం సేన, బ్రాహ్మణుల యొక్క సేన అని చెప్పడానికి బ్రాహ్మణ సేనం అని వస్తుంది అనమాట. బ్రాహ్మణ సేన అని కూడా వస్తుంది వికల్పం కాబట్టి, సేన అనేది ఉత్తర పదంగా ఉంటే. అలాగే ఆ, యవసురం, యవసుర అప్పట్లో ఆ, ప్రత్యేకించి యజ్ఞాల్లో ఒక ప్రత్యేకమైనటువంటిది చేసేవాళ్ళు. దాంట్లో ఈ సుర అనేటువంటిది యవలతోటి, బార్లీతోటి కనుక చేస్తే దాన్ని యవసురం అనొచ్చు లేదా యవసుర అనొచ్చు. అలాగే కుడ్యఛాయం, కుడ్యఛాయ, ఇక్కడ కుడ్యం అనేటువంటిది బాహుల్యం కాదు. బాహుల్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా నపుంసకలింగమే ఉండాలి, ఇక్షుఛాయం లాగా. ఇక్కడ కుడ్యం అంటే గోడ, ఆ, గోడ గోడ యొక్క నీడ అనడానికి ఆ, కుడ్యస్య ఛాయ, కుడ్యఛాయ అనొచ్చు. ఇక్కడ ఛ అనేటువంటిది అది అది
తుగాగమం వస్తుంది అనమాట. సంధికి సంబంధించిన విషయం. కుడ్యఛాయ కుడ్యఛాయం, ఇక్కడ ఛాం కాదు కుడ్యఛాయం ఇది. అలాగే ఆ, గవాంశాల, గోశాల లేదా గోశాలం. సునాం నిషా, కుక్కల యొక్క రాత్రి. మరి అటువంటిది ఏమన్నా ఆ కాలంలో ఏదన్నా ఆ, ఉండేదేమో తెలియదు. మొత్తానికి ఆ, స్వనిషం స్వనిష అని చెప్పేసి, అంటే అది కేవలం కుక్కలు మాత్రమే ముందు పదం ఉండాలని కాదు. నిష అనేటువంటిది గనక ఉత్తర పదం అయితే అది ఆ, స్త్రీలింగంలో కానీ నపుంసకలింగంలో కానీ ఉండవచ్చు. తత్పురుష అనైకర్మధారయ, ఇవన్నీ కూడా ఈ అధికారంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా తత్పురుష సమాసాలే అయి ఉండాలి. మళ్ళీ తత్పురుషలో కూడా కర్మధారయ సమాసం కానీ నైతత్పురుష కానీ అయి ఉండకూడదు. ఇది అనువృత్తే న ఇహ అని అనువృత్తి ఉండడం వల్ల ఈ విషయాల్లో, చెప్పబోయే విషయాల్లో మీకు ఇది ఈ నపుంసకత్వము వికల్పముగా రాదు. దృఢసేన రాజా, అది బహువ్రీహి సమాసంలో ఎప్పుడు కూడా ఉత్తర పదాన్ని బట్టి ఉండదు అనమాట. బహువ్రీహి సమాస పదాలు ఎప్పుడు కూడా విశేషణాలు అవుతాయి. కాబట్టి అది విశేష్యాన్ని బట్టి సాధారణంగా ఉంటాయి. ఎనీవే, ఈ సూత్రం ఉంది కదా అని చెప్పేసి స్త్రీలింగ నపుంసకలింగంలో లేదా స్త్రీలింగంలో పెడతారేమో, అట్లా ఏమీ లేదు. ఉం? ఆ, ఉత్తర అది ఆ, ఉత్తర పదాన్ని బట్టి ఏ లింగం కావాలంటే ఆ లింగంలో ఉంటుంది. కాబట్టి దృఢసేన అనేది బహువ్రీహి సమాసం. అంటే దృఢసేన అస్య, దృఢసేన యస్య, ఎవరికైతే దృఢమైన సేన ఉన్నదో ఆ రాజు అనమాట. దృఢసేన రాజా, దృఢాసేన యస్య సహ రాజా, దృఢసేన రాజా. అలాగే అసేన, సేన కానిది అనడానికి నైతత్పురుష ఇది. నా సేన అన్నప్పుడు అక్కడ సేన అనేటువంటిదే ఉత్తర పదం ఉంది. అది తత్పురుష సమాసమే. ఇంతకు ముందు అంటే సరే బహువ్రీహి, కానీ ఇది తత్పురుష సమాసమే. కానీ నైతత్పురుష సమాసం, అనైకర్మధారయ అనే అనువృత్తి కావడం వల్ల నా సేన అనేటువంటి సమాసమై అసేన అయింది. అలాగే పరమాచ అసౌ సేనాచ, పరమా సేన, గొప్పదైనటువంటి సేన అనడానికి కూడా పరమసేన. ఇది కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసం కాబట్టి ముందున్నటువంటి పదము పునవద్భావం వచ్చి పరమసేన అయింది. ఇది సిద్ధాంత కౌముద్యాం తత్పురుష సమాస ప్రకరణం. కాబట్టి దీంతో మొత్తం తత్పురుష సమాసం పూర్తయింది. ఇప్పుడు చెప్పండి. తర్వాత అడుగుతా అన్నారు డౌట్స్. అడగమంటారా? ఇప్పుడు సమాస విధాయక సూత్రాలు 2వ అధ్యాయం మొదటి పాదము, 2వ అధ్యాయం 2వ పాదం అన్నారు. అవును. ఇంకా వేరేవేమీ సమాస విధాయక సూత్రాలు కాదు. కాదు. రెండవ క్వశ్చన్, 2వ అధ్యాయము మొదటి పాదంలో ఉన్న సూత్రాలు అన్నీ కూడా, అలాగే 2వ అధ్యాయము 2వ పాదంలో ఉన్న సూత్రాలు అన్నీ కూడా సమాస విధాయక సూత్రాలేనా? కొన్ని 2వ అధ్యాయం 2వ పాదము చివరిలో ఏముంటాయంటే కొన్ని ఏ పదం ముందొస్తుంది అనేటువంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి కడారాహ కర్మధారయే అనేటువంటివి ఉన్నాయి చూడండి. కడారాహ కర్మధారయే అనేటువంటి సూత్రం చూసామన్నమాట. అక్కడి వరకు సమాసం అంటారన్నాం అని అన్నాం కదా. అది 2వ అధ్యాయం 2వ పాదంలోనే ఉంది. కానీ కడారాహ కర్మధారయే అనేటువంటి సూత్రం ఏదైతే ఉన్నదో అది సమాస విధాయక సూత్రం కాదు. సమాసంలో ఏ పదం ముందు రావాలి అనేటువంటిది చెప్పేటువంటిది అనమాట. ఇప్పుడు చివర్లో 2వ అధ్యాయం చివర్లో ఉపసర్జనం పూర్వం అని మొదలవుతుంది అనమాట. ఉపసర్జనం పూర్వం మనము ఉపయోగించే సూత్రం ఇది. దేనికైతే ఉపసర్జనం అనే పేరు వస్తుందో అది పూర్వంలో ఉండాలి అని చెప్పేసి మనం ఉపయోగిస్తాం కదా. అట్లా ఈ సూత్రం ఉంటుంది. దీని నుంచి మొదలుకొని ఒక 5-6 సూత్రాలు ఎన్నున్నాయి, 2:30 నుంచి కడారాహ కర్మధారయ అనేటువంటిది లాస్ట్. ఇవి మాత్రం సమాస విధాయకాలు కాదు. సమాసంలో ఏ పదం ముందొస్తాయనే చెప్తాయి. మిగిలినవన్నీ సమాస విధాయకాలే. 2వ అధ్యాయం మొదటి పాదం 9 సూత్రాలు, చివరి 9 సూత్రాలు మాత్రము ఏ పదం ముందొస్తాయి అని చెప్పే సూత్రాలు. అది సమాస విధాయకం అనుకుంటే అనుకోవచ్చు. సమాస అంటే ఇవి రెండు కలుస్తాయి అని చెప్పేది సమాస విధాయకం అనమాట. ఇవి అటువంటివి కాదు. సమాసమైనప్పుడు ఏ పదం ముందు రావాలి అని చెప్పే సూత్రాలు చివరి 9. అట్లా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను.
ఆ, రెండవ అధ్యాయము ఉమ్, మొదటి పాదములో ఉన్న సూత్రాలు అన్నీ కూడా ఉమ్, సమాస విధాయక సూత్రాలే. అవును. రెండవ అధ్యాయము ఉమ్, రెండవ పాదంలో చివరి 9 సూత్రాలు వదిలేసి మిగిలినవన్నీ కూడా సమాస విధాయక సూత్రాలు. అవును. అంతే కదా? అవును. ఇప్పుడు ఇంతకు ముందు స్టేట్మెంట్ ఏమిటి? సమాస విధాయక సూత్రాలన్నీ కూడా రెండో అధ్యాయం ఒకటో పాదం రెండో పాదంలో ఉన్నాయని. ఆ స్టేట్మెంట్ కరెక్టే. ఓకే. అది ఆ? ఈ దానికి 9 దానికి కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. ఉన్న యా, సూత్రాలు అన్ని సమాస విధాయకాలేనా అంటే కాదనమాట. దానికి చివర్లో 9 సూత్రాలు ఇవి అని answer. ఆ ఒక్క 9 సూత్రాలు వదిలేసి మిగిలినవన్నీ కూడా. అంతే. ఓకే. ఉమ్. ఇంకా వేరే వాళ్ళు ఏమైనా డౌట్స్ అడుగుతారేమో? ఓకేనా? ఓకే. ఉమ్. సరే, మేము వేరే సబ్జెక్ట్ లో నవకృత్వ అని ఒక పదము చదివాము. అది ఏ సమాసం అవుతుంది? అది సమాసం కాదండి. అది తద్ధిత ప్రత్యయం. అది కృత్వ శుచి అని. ఓకే. మ్మ్. ఆ, ఏంటంటే ఆ, ఇన్ని సార్లు అని చెప్పడానికి అనమాట. 9 సార్లు. అవును, ఆ, 9 సార్లు రిపిటేషన్ గురించి వచ్చింది అది. అవునవును. సంఖ్యాయాः క్రియాభ ఆ, ఆ, సంఖ్యాయాः క్రియాభ్యా ఆ, ఇది నా 5, 4, 17 సూత్రం అన్నమాట. 5, 4, 17 క్రియాయాः పౌనఃపున్యస్య గణనార్థం. మీకు 5, 4, 17 మీరు అది చదవండి, అది తెలుస్తుందా? తదిత ప్రత్యయం అది. ఓకే. 9 సార్లు. ఎందుకంటే సంఖ్య సంఖ్య అనేటువంటిది ముందు పదం ఉంటే ఆ, ఇన్ని సార్లు ఇంగ్లీష్లో ఇవ్వలేదు. ఓకే. మొత్తానికి ఇన్ని సార్లు పౌనఃపున్యం అనమాట. పౌనఃపున్యం అంటే రిపిటేషన్. మ్మ్. పౌనఃపున్యస్య గణనార్థం ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేటువంటిది కౌంట్ చేయడానికి. సంఖ్యావాచక శబ్దాత్ కృత్వసుచ్. కృత్వసుచ్లో కృత్వస్ అనేటువంటిది మిగులుతుంది అనమాట. ఓకే. ఇంకా అండి వేరే జనరల్ ఏమన్నా వ్యాకరణ సంబంధించి ఏదైనా వేరే కూడా అడగచ్చు. వేరేది ఒకటి అడగమంటారా? ఈ తెలిస్తే చెప్తాను, లేకపోతే తర్వాత ఏదో వాట్సాప్ లోనే ఏదో పెడతాను. చెప్పండి. పర్సనల్ క్వశ్చన్. సిద్ధాంత కౌముది ఇట్ సెల్ఫ్ చాలా సీరియస్ సబ్జెక్ట్. ఉమ్, శ్రద్ధ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, కృషి ఉండాలి, అన్నీ ఉండాలి. ఉమ్. మీరు కూడా చాలా సీరియస్ గా చెప్తున్నారు. ఎక్కడ ఒక నవ్వు కానీ మందహాసం లేదు. 180 180 జనరల్ గా నాది వేరే క్లాసులు ఇట్లా ఉండవు కానండి. ఇక్కడ ఇక్కడ ఏంటంటే టైం లిమిట్. ఇప్పటికే 12 క్లాసుల్లో పూర్తి కావాలి. బహుశా అప్పట్లో ఎట్లా ఎందుకు 12 చేశాను, బహుశా చాలా క్లాసులు 2 గంటలు తీసుకున్నట్టున్నాను. లేకపోతే అసలు 12 క్లాసుల్లో పూర్తి కాలేదు ఇంతకు ముందు అది. మరి అప్పట్లో అట్లా తీసుకున్నానేమో అంత ఉత్సాహం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నాకు నెక్స్ట్ క్లాస్ ఉంటుంది అనమాట. అందుకని కొద్దిగా గంటన్నర చెప్పాను అంతే. అది 15 క్లాసుల్లో సుమారుగా 22 గంటలు మీరు మాతో గడిపారు. ఒక్కసారి కూడా ఒక మందహాసం కానీ ఒక నవ్వు కానీ లేకుండా ఈ సబ్జెక్టుని ఇంకా సీరియస్ చేశారు మీరు. ఏం లేదు, అది చెప్పాలన్నటువంటి కంగారే కానండి. నిజానికి నేను బయట మాట్లాడేదానికి క్లాస్లో మాట్లాడేదానికి ఎప్పుడు తేడా ఉండదు అనమాట. జనరల్ గా వేరే క్లాసుల్లో మీరు ఎవరు చూడలేదు కాబట్టి మీకు అట్లా ఉంటుంది. వేరే క్లాసుల్లో చాలా ఫ్రీగా ఉంటుంది. అది కొన్ని క్లాసులు ఏంటంటే అసలు టైం లిమిట్ ఉండవు. టైం లిమిట్ పెట్టుకునే క్లాసులు అసలు ఉండవు అనమాట. ఈ సబ్జెక్ట్ చెప్తాము అని చెప్పేసి ఇది మాత్రమే అట్లా ఉండడం వల్ల కొద్దిగా అట్లా ఉంటుంది. అది ఎక్కడ నేను చెప్పలేను అనేటువంటిది ఇప్పటికే 3 క్లాసులు ఎక్స్ట్రా అయింది అని చెప్పేసి పర్మిషన్ తీసుకుని చేయాల్సి వచ్చింది. సంతోషం, మీరు కూడా చాలా శ్రద్ధగా విన్నారు అందరూ కూడా. ఆ, మీరు మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గ్రూప్లో పెట్టచ్చు, లేదా నాకు చేయొచ్చు. నేను వాట్సాప్లో నేను తర్వాత ఎప్పుడన్నా అవి చూస్తాను. దీనికి సంబంధించి ఏమైనా మెటీరియల్ ఏమైనా మీకు మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ ఎట్లాగో అవి సరిపోతాయి. మీకు పాస్ కావడానికి ఏమీ ఇబ్బంది లేదు. అయితే ఈ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు నేను ఇంకొకటి ఏంటంటే ఈ ఏ క్లాస్లో ఏ సూత్రాల నుంచి ఏ సూత్రాల వరకు చెప్పారనేటువంటిది అదొక లిస్ట్ మీకు పెడతాను. ఒకవేళ మీకు ఆ పర్టికులర్ సూత్రం గురించి కనుక ఇది ఉంటే మీరు ఆ పర్టికులర్ వీడియో లేదా ఆడియో చూసుకుని చేయొచ్చు అనమాట. ఒకటి పెడతాను. ఇంకేమన్నా మెటీరియల్ దీనికి సంబంధించి ఇంతకు ముందు వాళ్ళకి ఇచ్చానేమో గుర్తులేదు. ఇచ్చిందంటే అది ఆ మెటీరియల్ కూడా పెడతాను. ఇంకేమన్నా డౌట్? దీని మీద ఏంటంటే జస్ట్ ఎంత శ్రద్ధగా విన్నా కూడా పూర్తిగా మాత్రం అర్థమైందో లేదో చెప్పలేము. బట్ దీని మీద నాకు అనిపించిన ఒపీనియన్ ఏమిటంటే కొంతేమో అర్థం చేసుకోవాలి డెఫినెట్ గా, కొంతేమో అంగీకరించాలి యాజ్ ఇట్ ఈస్ గా, కొంతేమో గుర్తుపెట్టుకోవాలి,
కొంత అభ్యాసం కూడా చేయాలేమో మరి. ఇవన్నీ అన్ని కలిపి మిక్స్డ్ గా చేస్తే ఇది అయ్యేటట్లేదు. ఒకటే ఒక కారణం ఏంటంటే అండి, ఇక్కడ ఆ, కేవలం అర్థం చేసుకునేది అందరికీ కూడా ఒక రకంగా తేలిక అవుతుంది. ఇక్కడ ఆ, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నది అంతే. ఇక్కడ మీకు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు చాలా ఉండడంతో కొద్దిగా కష్టం అవుతుంది అంతే. అందుకనే ఇది ఎక్కువ మోర్ ఫోకస్ ఆన్ మెమరైజింగ్ ఓన్లీ. అంతే. ఎక్కువగా ఎక్కువగా ఆ అంశం మీద ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు మొదటి క్లాస్లో ఏదైతే మీకు సమాసం యొక్క ప్రక్రియ ఎట్లా ఉంటుంది, దానికి ఇవి రెండు పలానా సూత్రం ఉంటుంది, ఆ తర్వాత దానికి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది, ఆ తర్వాత ఈ సూత్రం తోటి దానికి ఆ విభక్తులు లోపిస్తాయి, అది అర్థం చేసుకునే అంశం. అదంతా ఇంట్రెస్టింగ్ గా ఉంది యాక్చువల్ గా. మొదట్లో ఫస్ట్ 2-3 క్లాసులు చాలా ఇంట్రెస్టింగ్ గా తర్వాత ఉన్నాయి. అంతా కూడా ఏమిటంటే ఇప్పుడు ఇటువంటి పదం ఇటువంటి పదం తోటే కలుస్తుంది, ఇటువంటి పదం ఇటువంటి తోటి కలవదు, ఇది ఇట్లా కలిస్తే ఇలా అవుతుంది, ఇది ఇలా కలిస్తే ఇలా అవుతుంది, అంటే అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫర్మేషన్ కి సంబంధించి దాంట్లో అర్థం చేసుకునేది ఏమీ లేదు. ఇన్ఫర్మేషన్ అన్నందుకు దానిలో గుర్తుపెట్టుకోవాల్సిందే ఎక్కువ ఉంటుంది. అది అట్లా మైండ్ ఎవరిదైనా కూడా ఆ, ఒకేసారి ఇంత కంటెంట్ ఇచ్చేస్తే ఆ, అది కష్టం అవుతుంది. అందుకని మీరు ఆ కారణాన్ని వేరే రకంగా చూశారు. స్పీడ్ గా చెప్పడం అది ఇదని చెప్పి, స్పీడ్ గా చెప్పడం కాదు, స్లోగా చెప్పినా కూడా అది దానితోటి ఆ సబ్జెక్ట్ మీద ముడిపడి ఉన్నప్పటికే అది వీలు పడుతుంది అనమాట. ఎందుకంటే కంటెంట్ అంత ఉంది పూర్తిగా. మీకు జనరల్ గా చెప్పేవి బహుశా అంటే ఆ, ఆ, దీంట్లో కొన్ని వేరే ఎవరైనా చెప్పినా కూడా కొన్ని ముఖ్యమైనవి ఇవి నేర్చుకోండి మీరు పాస్ అయిపోతారు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం కమిట్ అయినందుకు అన్ని చెప్పుకున్నాం అంతే. ఇప్పుడు పాస్ కావడం కోసం అంటే ఏదో కొద్దిగా ఇవి చూడండి మీరు, ఏదో పాత క్వశ్చన్లు చూసుకుని ఈ క్వశ్చన్లకి బ్లైండ్ గా ఇది ఆన్సర్ రాసేయండి అంటే పాస్ అయిపోతారు. పాస్ కావడానికి మీలో ఎవరు కానీ అది వర్కౌట్ అవ్వలేదండి. ఫస్ట్ సెమిస్టర్ లో అది వర్కౌట్ అవ్వలే. అలాగా. అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ప్యాటర్న్ అంతా మారిపోయి సెమిస్టర్ సిస్టమ్ వచ్చేప్పుడు తరో చెకింగ్ అయింది. అలాగా. అవునండి, అది ఫస్ట్ ఇయర్ వైజ్ ప్యాటర్న్ సిస్టమ్ కంటిన్యూ అవ్వలే. బాగా నూక్ అండ్ కార్నర్కి వెళ్ళి అడిగారు అన్ని. ఓహో. ఇప్పుడు ప్యాటర్న్ మారింది అండ్ సెమిస్టర్. చాయిస్ కూడా ఏమి ఇవ్వలేదు సార్. షార్ట్ క్వశ్చన్స్ అవి ఏవో లాంగ్ క్వశ్చన్స్ లో ఇంటర్నల్ చాయిస్ వచ్చింది, కానీ షార్ట్ క్వశ్చన్స్ అసలు అన్ని ఆన్సర్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్ గా కారక ప్రకరణంలో చాలా ఇన్ అండ్ అవుట్ ఎక్కడెక్కడో అడిగారు అన్ని. అలాగా. స్ట్రైట్ ఫార్వర్డ్ అసలు లేవండి, ఏమి అడగలేదని చెప్పొచ్చు కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది కొత్త ఇన్ఫర్మేషన్. అదే అదే ఇప్పుడు. సో అందుకని ఇప్పుడు సేమ్ ట్రెండ్ ఐ థింక్ విల్ కంటిన్యూ ఇక్కడ కూడా. ఇప్పుడు కంటిన్యూ అయితే దానికి ఇంపార్టెంట్ లేదు, ఏం లేదు, పాత పేపర్ లేదు, ఏం లేదు అనిపిస్తోంది నాకైతే. వాళ్ళని బట్టి ఉంటుందేమో మరి. అట్లా ప్రిపేర్ చేసే వాళ్ళు ఓ చూపు చూద్దాం అనుకుంటే అట్లా ఉంటుందేమో మరి, తెలియదు. యాక్చువల్ గా జనరల్ గా లాస్ట్ టైం ఈ కారక ప్రకరణం చాలా మంది టఫ్ గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అది చాలా తరువుగా అడిగారు క్వశ్చన్స్. ఎక్కడెక్కడి నుంచో లోపల నుంచి అన్ని అడిగారు. కారక ప్రకరణంలో ఇంకా దీనికంటే అర్థం చేసుకునే అంశాలు ఎక్కువ ఉంటాయి. మెమరైజింగ్ అంశాలు అక్కడ కూడా ఉన్నప్పటికీ ఇంకా తక్కువ ఉంటాయి. అర్థం చేసుకోవాల్సినవి కొద్దిగా దీని మీద బెటర్. అదైనా కూడా అది పూర్తిగా అది చాలా అంత తక్కువ టైంలో చెప్పగలిగేది కాదు. అయినా కానీ దీని మీద ఆ విషయంలో కొద్దిగా అంత పూర్తిగా ఇన్ఫర్మేషన్ అన్నట్లుగా ఉండదు. అది కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది చాలానే, కానీ ఇది మరీ ఎక్కువ. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఉంది దానికన్నా కూడా. చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ మోస్ట్లీ ఆ సూత్రం మనకి తెలిస్తే సూత్రాన్ని బట్టి కొంతవరకు తెలుస్తోంది లోపల కంటెంట్. ఇక్కడ అట్టా లేదు. సూత్రాన్ని బట్టి కంటెంట్ అంతా తెలిసేటట్టు లేదు. ఇది లోపల టెక్స్ట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మొత్తం సూత్రాలు ఎన్ని ఉన్నాయండి? 181. 181 సూత్రాలు. మరి అది కూడా నిజమే మీరు అన్నట్టు. ఏంటంటే ఆ కంటెంట్ లో మళ్ళీ కొన్ని వేరే వేరే సూత్రాలు ముందు వచ్చినవి కూడా వచ్చేయడము, ఇవన్నీ దీంట్లో కొన్ని ఉన్నాయి. మళ్ళీ దానికి అపవాదాలు, వార్తికాలు ఇవన్నీ కూడా కొద్దిగా అది ఇబ్బందిగానే ఉంటుంది. లాస్ట్ టైం కారక ప్రకరణము సంజ్ఞా ప్రకరణము కలిపి మొత్తం 151 సూత్రాలు. సో దాంతో పోలిస్తే 30 సూత్రాలు ఎక్కువే ఉన్నాయి ఇప్పుడు. 51 అండి? 151. 116 ఏమో కారక, ఒక 35 ఏమో ఇవి సంజ్ఞా ప్రకరణం. 151 అవి. ఇదైతే చాలా ఎక్కువ. కంటెంట్ లో కూడా కొద్దిగా మళ్ళీ దాని వ్యాఖ్యానంలో కూడా మళ్ళీ కొత్త కొత్త సూత్రాల యొక్క రెఫరెన్స్. కానీ మంచి ఫీల్ తెప్పించారు మీరు. మీకు బానే, మీరు చెప్పింది బానే ఫీల్ వచ్చింది. మొత్తం సమాస ప్రకరణం అంతవరకు బానే ఉంది. అయితే ఇది మా కృషి చెయ్యాలి. ఇవన్నీ
గుర్తుపెట్టుకోవాలి. బట్ సమాస ప్రకరణం అంటే ఏమిటో అనేది ఫీల్ బాగా వచ్చింది. సంతోషం, చాలా మంచి. ఓకే. అవునండి, ఏదో ఒకటి మహోదయ ఒకసారి తేనహోరాత్రావయవాహలో పూర్వ ఏదండి? తేనహోరాత్రావయవాహ అనే ఆ, సూత్రంలో తేన పూర్వాగ్నే అహోరాత్ర. కృతం దానికి కొంచెం ఒకసారి అలౌకిక విగ్రహ వాక్యం ఎలా రాయాలో చెప్తాను. ఏదండి? తేన అహోరాత్ర అవయవాహ, దానికి ఏంటి? పూర్వాగ్నే కృతం దానికి ఆ, ఆ, తేనె. అలౌకిక విగ్రహ వాక్యం ఎలా రాయాలి? ఆ, ఆ, పూర్వాహనే కృతం అని చెప్పారు కదా మీరే. అదే అలాగే. పూర్వాహన 7.1. అదండి పూర్వాహన. పూర్వాహ అది మీకు ప్రత్యయం తెలిస్తేనేమో పూర్వాహన నీ అనమాట. పూర్వాహన నీ ఆ, కృతం అండి, కృతం సు అండి అంటే 1 కృతం నపుంసక. 1 సు అంతే. ధన్యవాదాలు. తర్వాత ఇంకోటి జరిగింది ఏమిటంటే, యాన్యువల్ మోడ్కి సెమిస్టర్ మోడ్కి, సెమిస్టర్ మోడ్ ఫస్ట్ టైం కదా, యాన్యువల్ మోడ్లో ఇంటర్నల్ అసైన్మెంట్ 20 మార్క్స్ ఉండేది. అందుకని మెయిన్ క్వశ్చన్ 20 అంటే ఇంకో 15 20 తెచ్చుకుంటే సరిపోయేది అన్నట్లుగా ఉండేది. మెయిన్ క్వశ్చన్ పేపర్ లో ఆప్షన్స్ అవి ఇచ్చి కొంచెం లిబరల్ గా ఉన్నారు. అది ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్ లో ఫస్ట్ టైం ఇంటర్నల్ అసైన్మెంట్ 30 మార్క్స్ ఇచ్చారు. ఇంటర్నల్ అసైన్మెంట్ 30 మార్క్స్ అంటే ఇప్పుడు ఏది ప్రతి సెమిస్టర్ కి 30 మార్క్స్ అండి? అవును, మరి అయితే దాంతోటే పాస్ అయిపోవచ్చేమో. అదే 30లో 20 వచ్చినా కూడా మెయిన్ ఎగ్జామ్ లో 20 వచ్చేస్తే పాస్ అయిపోతారు. అంతే కదా, మంచిదే కదా మరి. అందుకని మెయిన్ ఎగ్జామ్ లో కొంచెం టఫ్ గా ఉన్నారు. అక్కడ లిబరల్ గా ఉన్నాం కదా, మేము ఫ్రీగా ఇచ్చేసాము. దీంట్లో అసైన్మెంట్ కి ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఇది కొద్దిగా ఇస్తామని చెప్పేసి అంత ప్లాన్ చేసుకుంటారా అని చెప్పేసి మరి నాకు తెలియదు. ఎవరికో అప్పగిస్తారు, వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు ఏమైనా చేస్తారేమో అనుకుంటున్నాను. మరి నాకు తెలియదు. అడిగితే అలాగే చెప్పాను, వాళ్ళని అడిగాము. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంతకు ముందు ఆప్షన్స్ ఉండేవి, 8 ఇచ్చి 5 రాయండి 4 రాయండి ఉండేది. అసలు ఇవ్వలేదన్నమాట. అసలు ఆప్షన్స్ ఇవ్వలే షార్ట్ ఆన్సర్ లో. లాంగ్ ఆన్సర్ లో ఇంటర్నల్ ఆప్షన్స్ ఇచ్చారు, ఏఆర్బి అలా ఇచ్చారు. వాళ్ళ అభిప్రాయం చెప్పారు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము వీఆర్ వెరీ వెరీ లిబరల్ ఇన్ ఇంటర్నల్ అసైన్మెంట్, సో దేర్ ఫార్ వీ వాంట్ బి లిటిల్ టఫ్ ఆన్ ది మెయిన్ క్వశ్చన్ పేపర్. దట్ ఈస్ ద రీజన్ వై ద మెయిన్ పేపర్ ఇస్ లిటిల్ మోర్ టఫర్ దాన్ యాన్యువల్ మోడ్. అదే. ఓకే అండి, అయితే మరి ఎనీవే ఈ నిమిత్తంగా ఏంటంటే మీకు ఎన్నో మన సంస్కృతి సంప్రదాయానికి సంబంధించినటువంటి మంచి మంచి సబ్జెక్ట్స్ యొక్క ఎక్స్పోజర్ కొన్ని వీటిలో మీకు ముందే ఉండొచ్చు. అయినా కూడా ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి ఒక స్టైల్ ఒకటి పరిచయం అవుతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు చూడండి, మీకు ఇంగ్లీష్లో మీకు 400-500 ఏళ్ల క్రితానికి వెళ్తే ఒక సరైన సాహిత్యమే దొరకదు. అట్లాంటిది 3000 సంవత్సరాల క్రితము ఇంత ఆర్గనైజ్డ్ గా గ్రామర్ ఉంది అంటే అప్పటికి ఎప్పటికి డెవలప్ అయి ఉండాలి. అప్పటికి గ్రామర్ ఈ లెవెల్కి వచ్చింది అంటేనే 3000 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఆయనే ఎంతో మందిని కోట్ చేస్తున్నారు. అంతకుముందు ఉన్నటువంటి దాదాపు 15-20 మంది 11 మంది వైయాకరణులని పాణిని గారే కోట్ చేస్తారు. అంటే ఎప్పటి నుంచి ఈ పరంపర ఉంది అనేటువంటిది, అటువంటి ఒక ఎక్స్పోజరు అన్ని శాస్త్రాలకు సంబంధించి మీకు అది లభించడం అనేటువంటిది చాలా గొప్ప పరిణామం. ఏదో కేవలం బ్లైండ్ గా గొప్పది అని అనడం కాకుండా ఆ రకంగా తెలుసుకుని నిజమైనటువంటి గంభీరతతోటి మనము మన సంస్కృతి యొక్క గొప్పదనాన్ని గుర్తించేటువంటి అవకాశం. దీనికి ఒక కారణం కూడా, సంస్కృతం అన్ని భాషల కంటే కూడా అతి పురాతనమైనది. అదే మిగతా భాషలన్నీ కూడా తర్వాత వచ్చినవి. ఇంగ్లీష్ కూడా తర్వాత డెవలప్ అయింది. కాబట్టి మీరు అదే పురాతనమైంది అని చెప్పడానికి ఇప్పుడు ఏ భాషలో అయితే లేటెస్ట్ వ్యాకరణం 3000 సంవత్సరాల క్రితం, ఫస్ట్ వ్యాకరణం కాదు. దీంట్లో మళ్ళీ అంతకుముందు ఎంతో మంది వైయాకరణలను ఆయన కోట్ చేశారు. లేటెస్ట్ వైయాకరణం ఇంత సాఫిస్టికేటెడ్, ఇంత వెల్ ఆర్గనైజ్డ్దే 3000 సంవత్సరాల క్రితం ఉంటే ఇంకా భాష ఎటువంటిది అనేది మనకి తెలుస్తుంది. ఒక్కొక్క ఎంత సూక్ష్మంగా ఎటువంటి స్థాయికి తీసుకెళ్లి ఆయన చెప్తున్నారు. 3000 సంవత్సరాల క్రితం ఎటువంటి సూత్రాలు రాశారు, అది కూడా సూత్రం. మళ్ళీ అప్పట్లో ఆ పుస్తకాలు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి, మొత్తం శాస్త్రం అంతా గుర్తుపెట్టుకోవడానికి ఆ సూత్రాల రూపంలో వాటిని వ్రాయడం అనేటువంటిది, అది అంటే కేవలం మా సంస్కృతి కాబట్టే గొప్పది అనేటువంటి భావన ప్రపంచంలో అందరికీ ఉండవచ్చు. కానివ్వండి,
ఇక్కడ మనకి ప్రత్యక్షంగా దానికి కారణాలు అవన్నీ కూడా అటువంటి ఎక్స్పోజర్ మనకు ఉంటే మనం రేపొద్దున చెప్పడానికి ఒక కారణంతో చెప్పచ్చు. అవును. పురాతనమైంది భాష పురాతనమైందని అందరూ అంటారు. అట్లా కాకుండా ఇదిగో ఇది మీకు మీ భాషలో ఏముంది, పురాతనమైనటువంటి పుస్తకాలు ఏమున్నాయి, సాహిత్యం ఏముంది అనేటువంటిది, అటువంటివన్నీ కూడా మీరు ఏదో చెప్తున్నారు. అంతే. అంటే ఇది పురాతనత్వాన్ని సూచించేవి ఇవన్నీ కూడా. కేవలం పురాతనత్వం కాదు, దాంట్లో ఉన్నటువంటి మళ్ళీ సమగ్రత, సూక్ష్మత, ఆ, అవును. ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయండి. ఎన్ని అంశాలు ఐఎమ్ ఓన్లీ రిఫరింగ్ టు వన్, అంటే భాష ఎంత పురాతనమైందని దాని గురించి చెప్తున్నాను. ఉంది, అది ఎలాగ ఉంది. అది కాకుండా ప్రతి విషయాన్ని, దార్శనికత కావచ్చు, కళ కావచ్చు, అవును. భాష కావచ్చు, అన్ని అంశాలకి సంబంధించి అప్పట్లో అన్ని శాస్త్రాలకు సంబంధించి వ్యవసాయం కావచ్చు, ఏనుగుల సంరక్షణ కావచ్చు, గుర్రాల సంరక్షణ కావచ్చు, జంతువుల సంరక్షణ, అసలు ఓవరాల్ గా సమాజానికి సంబంధించి రాజనీతి కావచ్చు, ఎన్ని శాస్త్రాలకు సంబంధించి అప్పట్లోనే అంత విస్తృతమైనటువంటి సాహిత్యం ఉండడము, వారికి వారసులుగా మనము ఉండగలగడం అనేటువంటిది మన అదృష్టం. నిజంగా అటువంటి ఎక్స్పోజరు ఓవరాల్ గా కలగడం అనేటువంటిది ప్రధాన ప్రయోజనము అని నేను భావిస్తున్నాను. ఎట్లాగన్నా కూడా మీరు ఇవన్నీ ఆ, పరీక్ష ఎలాగూ ఉత్తీర్ణత అనేటువంటిది అటు నుంచి నిజంగా చూస్తే గొప్పది అనుకున్నాను, కానీ మరీ ఇంత గొప్పదా అని అనిపించేటట్లుగా ప్రతి సైన్స్ ఇక్కడ ఉండడం చాలా గొప్ప విషయం. మంచిదండి. అయితే ఇంకేమీ లేవు కదా, ఇంకేమన్నా? నార్మల్ గా అడిగే ఒక క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు నాకు ఉల్టా అర్థం అవుతూ ఉంటాయి. షణ్ముఖ భ్రాత అంటే ఎవరు పెద్ద? ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఏమో వినాయకుడిని చిన్నపిల్లాడి కిందను, సౌత్ ఇండియన్స్ ఏమో అదే ఉల్టా చెప్తున్నానా? అలా అలా ఉల్టా అర్థం చేసుకునేవి కొన్ని ఉంటాయేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సంస్కృతంలో అంటారా? అంటే ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు అలా చేస్తారా? పదానికి ఇప్పుడు అగ్రజహ అంటే అదే భ్రాత అన్నాడు అనుకోండి, భ్రాత నుంచే బ్రదర్ వచ్చింది. ఇప్పుడు ఎవరు పెద్ద అనేది ఎలా తెలుసు? ఫాదర్ వచ్చింది, భ్రాతృ నుంచి బ్రదర్ వచ్చింది. భ్రాతృ అనేటువంటి దాని ప్రాతిపదికం. కాబట్టి బ్రదర్ అనేటువంటిది తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు. అగ్రజహ లేదా కనిష్ఠ లేదా అవరజహ ఇటువంటివి ఏమన్నా ఉంటే ముందు పుట్టినటువంటి వాడు, తర్వాత పుట్టినటువంటి వాడు అనేటువంటివి. దానికి సంబంధించిన పదాలు దానికి ఉన్నాయి, దీనికి సంబంధించిన దీనికి ఉన్నాయి. అది ఆయా అంశాలకు సంబంధించి మనం చూడాలండి. అంతేగాని అట్లా అన్ని పదాలు అలాగ ఉంటాయి అనేటువంటిది కాదు. పదాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు సహోదర అన్నారు అనుకోండి, సోదర లేదా సహోదర అంటే ఒకే ఉదరం నుంచి పుట్టినటువంటి వాడని, ఒకే ఉదరం ఎవరికైతే ఆశ్రయం ఉండినదో వాడు అని. అట్లా అతను ముందు కావచ్చు, తర్వాత కావచ్చు. అదే అగ్రజ అంటే కాదు, జ్యేష్ఠ అంటే కాదు. వాటికి సంబంధించిన అర్థాలు వేరే ఉంటాయి. అది చెప్పే అర్థాన్ని బట్టి అట్లా ఉంటుంది. తర్వాత ఏమో నాకు ఈ భూతకాలమా వస్తుంది, ఆగచ్చ అపఠత్, వాటికిను నై తత్పురుషకి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, భూతకాలంలో వచ్చేటువంటి ఆ అనేటువంటి దాని తర్వాత ధాతువే ఉంటుంది, నామపదం ఉండదు. 99% అనమాట. ఇప్పుడు మనము అపచసి జాల్మ అనేటువంటిది ఒకటి ఉదాహరణ చూసాం ఇక్కడ. అపచసిలో ఒక్క చోటే మీకు అది నిందార్థకంలో అట్లా వస్తుంది అని, అది ప్రయోగం కూడా చాలా తక్కువ. మిగిలినదంతా కూడా ఎప్పుడైతే మీకు తరువాత, ఇప్పుడు అధర్మ, అసత్యం, అశాల, ఇవన్నీ జ్ఞానం అనుందనుకోండి, జ్ఞానం లేకపోవడం. అజ్ఞానం అంటే జ్ఞానం అనేది నామపదమా క్రియాపదమా? నాకు ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల డౌట్స్ ఏమో. మీకు క్రియాపదం లకారాలు తెలిసి ఉండాలి కదండి. పఠతి అటువంటివి ఒక రెండు, ఆత్మనేపదిలో రెండు, పదస్నేపదిలో రెండు తెలిస్తే మనకి క్రియాపదాలు ఏ ప్యాటర్న్ లో ఉంటాయి అనేటువంటివి అర్థమవుతాయి. కాబట్టి ఒకటి ఏమిటంటే అక్కడ అర్థం కూడా, ఇప్పుడు అపఠత్ అని ఉన్నదాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు? చదువు రానిది అని అర్థం చేసుకుంటారా? అది కూడా ఉంటుంది అనమాట. కొన్ని దానికి పరిచయం.
ఇదివరకు అలా అర్థమయ్యేది, ఇప్పుడు అంటే కాస్త దానికి కారణం ఇప్పుడు చూడండి, మనం సంస్కృతం నేర్చుకోవడంలో ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ప్రత్యయాల మీద. ఇప్పుడు ఆ, ఆ, ఇప్పుడు ఆ, 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 ఇప్పుడు ఆ, దుర్యోధన దుర్యోధన అర్జునేన మారిత అని చెప్పేసి ఏదో అన్నాం అనుకోండి, లేదు భీమేన దుర్యోధన హతః అని చెప్పేసి అన్నాం అనుకోండి. సంస్కృతం మీరు అసలు సంస్కృతంలోకి ప్రవేశించలేదే లేదనుకుందాం. ఇప్పుడు ఉన్న భారతదేశంలో ఉన్నవాళ్ళు, కనీసం ముందు తరంలో వాళ్ళు, ఇప్పుడు కాకపోయినా ఆ విషయానికి అర్థం చెప్పలేరా? రామ రావణం హతవాన్ అంటే చెప్పగలుగుతారా, చెప్పలేరా? చెప్పండి. చెప్పగలను సార్. ఎందుకని? రాముడు తెలుసు, రావణుడు చెప్పు, ఇదేదో ఇదేదో హాన్ అంటే అదేదో హత్య లాగా ఉందని చెప్పేసి అట్లా చెప్తారనమాట. కాబట్టి మనకి తెలుగులో దాదాపు 60-70% పదాలన్నీ కూడా సంస్కృతానివే. పదము అంటే అవునండి. అని. ఇప్పుడు మనం ఫోకస్ చేయవలసింది దేని మీద? ప్రత్యయం మీద. ఇప్పుడు ద్వారం అని ఉందనుకోండి, మనందరికీ తెలుసు ద్వారం అంటే ఏమిటి అనేటువంటిది. సంస్కృతం రాని వాళ్ళకి కూడా, ఇంత ముందు తరాల వాళ్ళకి ద్వారం అంటే తెలుసు. అయితే అవును. ద్వారేణ అంటే ఏమిటి, ద్వారాత్ అంటే ఏమిటి, ద్వారస్య ఏమిటి, ద్వారే ఏమిటి, ఇది తెలియదు. అవునండి. కాబట్టి ప్రత్యయ జ్ఞానం మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. ఎప్పుడైనా ఓకే. కూడా ఒకటి ఓవరాల్ గా వాక్యం వినపడినప్పుడు పై పైన అర్థం వచ్చేసింది అంటే, అది కానీ దాంతో గనక మీరు సాటిస్ఫై అయితే మీరు సంస్కృత్ స్టూడెంట్ కాదు. ఓకే. ఎప్పుడు కూడా పై పైన ఆ, ఇప్పుడు ఆ పఠత్ అన్నారు అనుకోండి, దాంట్లో ప్రత్యయం మీద ఫోకస్ చేయాలి. పఠ అర్థం నాకు తెలుసు, సరే ఆ అంటే నెగిటివే అనుకుందాము, ఇంతకీ అత్ అంటే ఏమిటి అది చూడాలన్నమాట. ఓకే. ఎక్కువగా ఆ దిశగానే ప్రయత్నం జరగాలి ప్రతి పదంలో కూడా. ఆ, ఉమ్, ఆ ప్రత్యయం విషయంలో మిగిలినవన్నీ కూడా మనకు తెలిసినవే ఉంటాయి. ఉమ్, కాబట్టి ప్రత్యయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటే మనకి ఆ క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే అండి. ఇప్పుడు మనం ఏదైనా సంస్కృతం పుస్తకం చదువుతున్నా వింటున్నా జనరల్ గా ఏంటంటే ఆ పై పైన అర్థమైపోయింది కదా అని ముందుకు వెళ్ళిపోతాం. ఉమ్, ఈ అక్కడ అస్పష్టత ఉంటుంది. ఆ అస్పష్టత అట్లాగే కొనసాగుతుంది. ఉమ్, ఈ మనము ప్రత్యయం అక్కడ ఏమిటి అనేటువంటి తెలియాలన్నమాట. దానికోసం ఈ కోశాలు ఇక్కడ దీంట్లోనే కోశాన్వేష అని చెప్పేసి ఉంది, దీంట్లోనే అష్టాధ్యాయులోనే. దీంట్లో అన్ని కూడా ప్రకృతి ఏంటి, ప్రత్యయం ఏమిటి, ఇవన్నీ ఇస్తారనమాట. ఆ, కాబట్టి అవన్నీ చూసుకుంటూ మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అండి ఆ, చాలా సంతోషం. ఇంకెవరైనా ఏమైనా ఇందాక ఎవరో ఏదో చెప్పాలనుకున్నారు? సార్ మనం మొత్తంగా భాష అర్థం చేసుకోవడానికైనా రాయడానికైనా వ్యాకరణంలో ఇప్పుడు సిద్ధాంత కౌముది ఏవే ప్రకరణాలు మెయిన్ గా నేర్చుకోవాల్సి వస్తుంది? సొంతంగా ఏవి నేర్చుకోవచ్చు, గురుముఖత ఏవి నేర్చుకోవాల్సి వస్తుంది? ఒకతహ ఇప్పుడు అన్నీ కూడా మీకు అక్కడ విషయమే కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి ఆ, గురుముఖత అనేది ఇంపార్టెంట్ కాదండి. ఆ కంటెంట్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ క్రమంలో లఘు సిద్ధాంత కౌముది, ఆ, సిద్ధాంత కౌముది దాకా అవసరం లేదు. లఘు సిద్ధాంత కౌముదియే చాలా జటిలమైనటువంటి ఇది ప్రస్తుతం చేయడానికి. ఏది, మీరు వేరే సంస్కృతంలో శాస్త్రాన్ని చదవాలనుకుంటే. లేదు, అంతకంటే సరళముగా ఉండేటువంటి పుస్తకాలు కొన్ని, చాలా వరకు రచనానువాద కౌముది అని చాలా మంది చాలా ప్రయోగాలు చేశారనమాట. ఇక్కడ సమస్య ఏమిటి అంటే, మనము వేరే భాషని, అది ఆంగ్లం కావచ్చు, తెలుగు కావచ్చు, వాటిని 15 ఏళ్ళు 20 ఏళ్ల వరకు మనం నేర్చుకున్నాము. అవును. సంస్కృతం వచ్చేసరికి 6 నెలల్లో మొత్తం అంతా వచ్చేయాలనేటువంటి ఒక ఇది ఉంటుంది. రాకపోతే విసుగొస్తుంది, చిరాకు వస్తుంది, ఇంత కష్టమా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా అన్ని సంస్కృతానికే వస్తాయి. దానితోటి అన్ని ఇది చేస్తాయి. దానికి ఒక సుదీర్ఘమైన ప్రయాణానికి మనము సిద్ధపడాలి. సిద్ధాంత కౌముది అవసరం లేదు, లఘు సిద్ధాంత కౌముది అనేటువంటి చెప్తారు. లఘు సిద్ధాంత కౌముది కూడా అవసరం లేదనమాట అండి. అంతకంటే తక్కువ రచనావాద కౌముది ఇటువంటి కొన్ని ఉన్నాయి. మీరు చూడొచ్చు. మీరు మన కార్యాలయానికి వెళ్తే ఆ, అక్కడ మీకు ఆయన కూడా సజెస్ట్ చేస్తారు, అరుణ్ కుమార్ గారు కూడా. కాబట్టి ఆయన ఫోన్లో చేసినా కూడా సజెస్ట్ చేస్తారు, వారు పంపిస్తారు. అటువంటివి చాలా ఉన్నాయి. ఆ, కానీ ఒక సుదీర్ఘ ప్రయాణానికి అది కూడా ఒక శ్రద్ధతో కూడినటువంటి, ప్రయత్నంతో కూడినటువంటి ప్రయాణానికి మనం సిద్ధపడాలి. 6 నెలల అంటే నుంచి గురుముఖత అంటే సొంతంగా అర్థం చేసుకునేవి ఏమున్నాయి అని నేను అడిగిందంటే, మనం ఏమంటే సొంతంగా సొంతంగా అర్థం చేసుకునే సామర్థ్యం రావడానికి ఏ పుస్తకం కావాలంటున్నారు? అదేనా? ఆ, అదే అదే. అన్నాను కదండి. మినిమం గా చెప్పవలసింది లఘు సిద్ధాంత కౌముది. ఓకే. కానీ లఘు సిద్ధాంత కౌముది అనేటువంటిది 100 సంవత్సరాల క్రితం వరకు అది బేసిక్ టెక్స్ట్ అనమాట అండి. దానిలో ప్రార్థనలోనే పాణినీయ ప్రవేశాయ అంటారు.
మొత్తం అష్టాధ్యాయి చదవడానికి ప్రవేశం, దానిలో 1200 సూత్రాలు ఉంటాయి. కానీ అవే చాలా కాంప్లికేటెడ్. దానికంటే ఇంకా సులభతరంగా ఇప్పుడు చాలా పుస్తకాలు వచ్చినాయి, తెలుగులో కూడా. తెలుగులో వచ్చినాయి, హిందీలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి మీరు సజెస్ట్ చేస్తారు, అవన్నా కూడా తెలియాలి. మొత్తానికి అదే క్రమంలో ఉంటాయి. మీకు లఘు సిద్ధాంత కౌముదిలో ఏంటంటే ఫస్ట్ ఈ సంజ్ఞ, తర్వాత ఆ, సంధి, ఆ తర్వాత ఈ నామపదాల రూపాలు, ఇలా ఒక క్రమంలో ఉంటాయి అన్నమాట. వాటికి సంబంధించి ఓవరాల్ అవగాహనతోటి మనము చేయొచ్చు. ముందు మాత్రం సంధి జ్ఞానం కావాలి. ఇక్కడ సమస్య సంస్కృతంలో ఏమిటి అంటే మీకు ఫస్ట్ ఆల్ఫాబెట్స్, తర్వాత ఏ ఫర్ యాపిల్ ఇట్లా ఉండదన్నమాట. మీరు ఒక పాయింట్ నేర్చుకోవడానికి అది వేరే పాయింట్స్ తోటి, బిగినింగ్ పాయింటే చాలా పాయింట్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. దాంతో కొద్దిగా అంటే ఇప్పుడు ప్రోత్సహించడానికి అది సరళము ఇవన్నీ అని చెప్పొచ్చు కానివ్వండి, అది చెప్పడంలో ఉద్దేశం మనల్ని ఉత్సాహం కలిగించడానికే కానివ్వండి. అలా అనుకుని నేను ఎక్కువ కష్టపడలేను అనుకుంటే మాత్రం భాష కష్టం అవుతుంది. కాబట్టి మీరు లఘు సిద్ధాంత కౌముది ఉంది, అంతకంటే ముందున్నటువంటి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు వాద్యార్ అండ్ సన్స్ అన్నటువంటి వాళ్ళు స్టెప్ బై స్టెప్ వేశారు. అలాగే అరవిందో వాళ్ళు ఇంగ్లీష్ కనుక మీకు ఎక్కువ ఇది ఉంటే అరవిందో వాళ్ళు చాలా వేశారు. లెర్న్ సాంస్క్రిట్ ఇన్ ఎన్ ఈజీ వే, లెర్న్ సాంస్క్రిట్ న్యాచురల్ వే అని చెప్పేసి చాలా పుస్తకాలు, ఎన్నో వందలు వేల పుస్తకాలు దాంట్లో ఉన్నాయన్నమాట. మీరు వెళ్ళి చూసి పరిశీలించి ఆన్లైన్లో కూడా, ఆన్లైన్లో మీకు ఎట్లాగో archive.com ఇటువంటి దాంట్లో మీకు అన్ని చూడొచ్చు కూడా. అవి చూసి అది నచ్చింది అంటే దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండడము, డౌట్స్ వస్తూ ఉంటే దానికి ఏదైనా సోర్స్ పెట్టుకోవడము, అటువంటివి పెట్టుకోవచ్చు అనమాట అండి. ఇటువంటివి నియత రూపంలో ఏదైనా కంటిన్యూస్ గా క్లాసెస్ అవుతున్నా, లేదా కంటిన్యూస్ గా ఏమైనా వీడియోస్ అటువంటివి ఉన్నా అవి వింటూ ఉండడము. ఇప్పుడు దీంట్లో అష్టాధ్యాయి.com లో సంస్కృతంలో ఉన్నాయనుకోండి. అలా కాకుండా మొత్తం సిద్ధాంత కౌముది అంతా కూడా దానికి ఉన్న ఉపవ్యాఖ్యానం బాలమనోరమ అనే వ్యాఖ్యానంతో మొత్తము ఆడియో ఫైల్స్ ఇందులో ఉన్నాయి. ప్రతి సూత్రం అన్ని ఇటువంటివి ఎన్నో ఉన్నాయన్నమాట అండి. ఈ రోజుల్లో మనకి ఈ సౌకర్యాలకు కుదవలేదు. అయితే మనం కొద్దిగా దానికి ఒక సుదీర్ఘమైన ప్రయాణానికి కొద్దిగా సిద్ధపడి, అక్కడ దానికి ఏమిటి అంటే ఎప్పుడు నేను స్వతంత్రంగా చదివేస్తాను అన్న విషయాన్ని పక్కన పెట్టి దీనికోసం సమయం కేటాయించడమే మనకు ఒక యోగము. ఎందుకంటే సంస్కృతం భాష అనేటువంటిది దర్శనం అన్నమాట. అది దానంతట అదే ఒక ఫిలాసఫీ. ఎలాగైతే అద్వైతము, న్యాయము, వేదాంతము ఎలా అయితే వేరే దర్శనాలో, అలా సంస్కృతం అనేది ఒక దర్శనం. ఇప్పుడు మీరు సర్వదర్శన సంగ్రహంలో వ్యాకరణం అనేది ఒక దర్శనం, అదొక దర్శన శాస్త్రం అనమాట అండి. మొత్తం ఇదంతా కూడా శబ్దం నుంచి పుట్టినటువంటి పదార్థము అంటే పదము యొక్క అర్థము, ఆ పదం యొక్క శాస్త్రమే ఇది. కాబట్టి మనం ఎంతసేపు అయితే చేస్తున్నామో అదే పూజ, అదే ఒక ఫిలాసఫీ అన్నట్లుగా చేస్తే మనకి చేస్తున్నంత సమయము సద్వినియోగం అవుతుంది అనే భావన ఉంటే మనము ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతాము. దానికి ఆ శాస్త్రం యొక్క కృప కూడా ఉంటుంది. అప్పుడు అట్లా చేయొచ్చు అన్నమాట. భవతు. మీ అందరికీ శుభ అభినందనలు. మీరందరూ చాలా బాగా రాయాలి, చాలా ఇది అని చెప్పేసి. మేము ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గ్రూప్లో పెట్టండి, దాన్ని బట్టి మనం చూద్దాం. ధన్యవాదాలండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. క్లోజ్ చేస్తున్నాం. రైట్.